Iran started preparing for 2026 war in 1979. How long do you think this war will continue? $220-230 బిలియన్ యాన్యువల్ గా మీరు ఖర్చు చేయాలంటే మీకు 150 days ఆఫ్ వార్ ఉండాలి మినిమం. కశ్మీర్లో ఇరాన్ వార్ ని సపోర్ట్ చేయడానికి 600 crores రైజ్ చేశారు. ఇదంతా వ్యాపారం. ఒక వార్ జరుగుతుందంటే మెజారిటీ ఆఫ్ ది డెసిషన్ ఏ టేబుల్ మీద తీసుకుంటారు అండ్ హూ ఆర్ ద పీపుల్? వార్ అనేది ఏంటి? మై విష్ యూ షుడ్ ఫాలో. అది డిప్లొమాటిక్ అవ్వకపోతే, కల్చరల్ గా అవ్వకపోతే, ఎకనామికల్ అవ్వకపోతే అప్పుడు వెళ్ళి వార్ అవుతుంది. దురందర్ చూస్తున్నప్పుడు మాధవన్ గారు చెప్తుంది, సూరాసే పహచానియా జో లడే దిన్కే హై, పుర్జా పుర్జా కట్టుమారే అబో నా చాడో కే. సార్ దాని స్టోరీ ఒకసారి చెప్తారా నాకు? If you remember Battle of Saragadi, how 21 Sikhs have stopped 10,000 invading army of Afghani tribals. Kesari movie. We belong to that clan. Even if you are cut into pieces in the battlefield, you will not leave the battlefield. ఖాలిస్తానీ మూవ్మెంట్ అనేది అది స్టార్ట్ అయింది ఎప్పుడు, అంటే దాని హిస్టరీ ఏంటి, అసలు ఏం జరిగింది? Karl Marx told long back, religion is the opium of mass. I have traveled north and south of this country, almost in touch with all the Sikh community. ఒక మనిషిని చూసి అరే వీడు ఖాలిస్తాన్ సపోర్టర్ రా అని నేను కలవలేదు నా కమ్యూనిటీ. ఓవరే సార్, అనీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. దిస్ ఇస్ నా సెకండ్ రౌండ్ టేబుల్ ఇది ఆన్. ఓ గ్రేట్. అమిడ్ సో ఇప్పుడున్న why were we not in the first round? ఫస్ట్ రౌండ్ టేబుల్ సినిమా రౌండ్ టేబుల్. ఓకే యా. సో మేజర్ అయితే ఇప్పుడు బేసిక్లీ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికన్ వార్, ఈ కాన్ఫ్లిక్ట్ టెన్షన్స్లో సో ఇఫ్ ఇండియా షుడ్ స్టెప్ ఇన్ ఆర్ ఇండియా డిప్లొమాటిక్ రిలేషన్స్ గురించి వాట్ ఈస్ ద స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ, ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది? సో ఇండియా షుడ్ స్టెప్ ఇన్ ఆర్ నాట్, లుక్ అట్ ఫ్రమ్ టూ పర్స్పెక్టివ్స్ అండి. ఫస్ట్ పర్స్పెక్టివ్ అంటే ఇండియా ఈజ్ అ గ్రోయింగ్ ఎకానమీ, రైట్? అండ్ మనకు గ్రోత్ చేయాలంటే వి నీడ్ ఆయిల్, రైట్? అండ్ బికాస్ దాట్ ఈస్ ద ఇంజిన్ దట్ పవర్స్ ద ఎంటైర్ గ్రోత్. అది మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కానీ, మీకు ఏదైనా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా కానీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, వెర్ ఎవర్ వీఆర్ లుకింగ్ టు గ్రో, అక్కడ మనకు పవర్ అనేది, ఫ్యూల్ అనేది అవసరం, రైట్? అండ్ హెన్స్ ద జీసీసీ, ఇరాన్, that circle is very important for us. Most of our, almost 25-30% of our energy requirements come from there. సో అది మనం విడిచిపెట్టలేము. సో సెకండ్ పార్ట్ ఇస్, ఈ గ్రోత్ కోసం మనకు ఆర్డర్ బుక్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఆర్డర్ బుక్ మనకు వచ్చింది ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీస్. అది యూరోప్ అయినా కావచ్చు, యూఎస్ అయినా కావచ్చు. సో నా లెక్కలో ప్రస్తుతానికైతే ఇండియా హ్యాస్ టు ప్లే, ఆప్షన్ లేదు, హ్యాస్ టు ప్లే వెరీ బిగ్ బ్యాలెన్సింగ్ యాక్ట్. యూ కెనాట్ టేక్ అ సైడ్. మనకు ఇటు పక్కన ఇరాన్ సైడ్ మీరు తీసుకోలేదు, బికాజ్ అక్కడ ఇరాన్ సైడ్ తీసుకున్నారంటే ఆబ్వియస్లీ దేర్ ఇస్ చైనా అండ్ రష్యా అలాంగ్ విత్ దాట్, బట్ దేర్ ఇస్ ది ఎంటైర్ వెస్ట్ విచ్ ఇస్ అగేన్స్ట్ దట్. మీరు వెస్ట్ సైడ్ తీసుకోలేరు కంప్లీట్గా, ఎందుకంటే యూ ఆల్సో రిక్వైర్ అట్ అ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ ద స్టేట్ ఆఫ్ హార్మూస్ టు బి ఓపెన్. అండ్ ప్రస్తుతానికైతే స్టేట్ ఆఫ్ హార్మూస్ ఇరాన్ కంట్రోల్లో ఉంది. నా లెక్కలో ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు సే దట్ డిస్పైట్ ఇరాన్ లేకుండా స్టేట్ ఆఫ్ హార్మూస్ ఓపెన్ అవుతుంది. స్టేట్ ఆఫ్ హార్మూస్ ఓపెన్ అవ్వాలంటే ఇరాన్ ఈజ్ అ వెరీ బిగ్ స్టేక్ హోల్డర్, అది విడిచిపెట్టి చేయలేరు. అండ్ ఆల్సో మీరు ఇరాన్ అగేన్స్ట్గా వెళ్ళారంటే దెన్ యూఆర్ టేకింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ సైడ్ అగేన్స్ట్ మేబీ లిటిల్ బిట్ ఆఫ్ రష్యా, చైనా, ఇరాన్ ఆల్సో. సో ప్రస్తుతానికైతే వార్లో ఎంటర్ అవ్వకుండా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ రెండింటి మధ్య చేయడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ నౌ. వెరీ అన్లైక్లీ ఇండియా విల్ ఎంటర్ ఇన్ టు దిస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అట్ లీస్ట్. బట్ రైట్ నౌ ద డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ కదా మేజర్, లైక్ ఇండియాకి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి ఇన్ జనరల్. సార్ మీరు గమనిస్తే అమెరికా is also a third part in this war. Very beautifully Israel has taken the back seat, America has taken the front seat. It is Israel's battle, America is fighting. And knowing historically America, వియత్నాం కానివ్వండి, కొరియన్ క్యాంపెయిన్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ కానివ్వండి, వాళ్ళకి సార్ ప్రతి దేశము యుద్ధ రంగంలో గెలవాలి అనే ఒక ఆలోచనతో దిగుతుంది. అమెరికాకి అలాంటి ఆలోచన లేదు. అమెరికా నెవర్ ఎంటర్స్ వార్ విత్ అన్ ఇంటెన్షన్ టు విన్ ది వార్. ది ఐడియా ఈస్ టు స్పెండ్ ఫ్యూ వెపన్స్, ఎక్స్పెండ్ ఫ్యూ వెపన్స్, వాటిని ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే వార్ ఏదైతే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉందో అదొక చైన్ రియాక్షన్ లా పనిచేస్తుంది. ఇన్ ఏ వార్ వేర్ అమెరికా డస్ నాట్ వాంట్ టు విన్ దిస్ వార్, ఇండియా మధ్యలోకి వెళ్తే, ఎందుకంటే సార్ ఒక పక్షం తీసుకున్నారు కాబట్టి నేను ఇంకో పక్షంగా మాట్లాడుతున్నాను, మనం న్యూట్రల్ స్టాండ్నే వహిస్తే బాగుంటుంది. ఒకవైపు ఇజ్రాయెల్ కూడా మనకి మంచి స్ట్రాటజిక్ పార్ట్నర్,
అమెరికాతో రిలేషన్స్ టారిఫ్స్ పక్కన పెట్టేస్తే ఫేర్లీ ఓకే రిలేషన్స్ ఉన్నాయి. ఇరాన్ హ్యాస్ బీన్ ఎ గుడ్ సార్ అన్నట్టుగా ఒక మంచి ఎకనామిక్ కమ్ స్ట్రాటజిక్ పార్ట్నర్. మిడిల్ ఈస్ట్లో ఆల్మోస్ట్ ఇండియన్ ఆరిజిన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 1 crore ప్లస్ ఉన్నారు. సో బ్యాలెన్సింగ్ యాక్ట్లో చిన్న తప్పు జరిగినా దాని పరిస్థితులు మనం కంట్రోల్ చేయలేదు సార్. ఇండియాలో ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం క్రియేట్ అయింది. ఎందుకంటున్నానంటే మీరు గమనిస్తే కశ్మీర్లో ఈ ఇరాన్ వార్ని సపోర్ట్ చేయడానికి 600 crores రైజ్ చేశారు. ఈ దేశంలో ఫ్లడ్స్ అయ్యాయి సార్, ఈ దేశంలో ఎన్నో న్యాచురల్ డిజాస్టర్స్ అయ్యాయి. ఎప్పుడు మనం కశ్మీర్కి డబ్బు ఇవ్వడం తప్పితే కశ్మీర్ నుంచి బయట డబ్బు రావడం ఎప్పుడు వినలేదు సార్. సో ఈ యొక్క పరిస్థితిలో కశ్మీర్ నుంచి 600 కోట్లు వీళ్ళు పోగేసుకున్నారు అంటే యూ సీ ది సపోర్ట్ దట్ ఇరాన్ గెట్స్ ఫ్రమ్ అవర్ కంట్రీ. సో వన్ నీడ్స్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అందుకే బహుశా ఇండియా ఈజ్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ దిస్ వార్ అట్లీస్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, అండ్ దట్ ఈస్ అ గుడ్ స్ట్రాటజీ. Secondly, I think since it's a round table, I think this is what the kind of conversation we have. చాలా ఒక బ్యూటిఫుల్ పాయింట్ రైజ్ చేశారండి. యుఎస్ బెనిఫిట్ ఈజ్ ఇన్ కీపింగ్ ద వార్ కంటిన్యూయింగ్. ఎందుకంటే వెపన్స్ ఖర్చు చేయాలి. మీరు ఒకటి, అండ్ దీస్ ఆర్ సమ్ నంబర్స్, ఓకే, 43% ఆఫ్ ది వరల్డ్స్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కమ్ ఫ్రమ్ యుఎస్. ఓకే, ఆల్మోస్ట్ $200 billion వర్త్ వాళ్ళు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ అన్ యావరేజ్ దే ఎక్స్పోర్ట్. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే ఖర్చు అవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఖర్చు చేయకపోతే మీరు నెక్స్ట్ ఇయర్ మీరు ఏం అమ్మలేకపోతారు కదా. ఆ ఖర్చు ఎలా అవుతుంది? ఆ ఖర్చు ఎలా అవుతుందంటే మీకు వార్ అవుతేనే ఖర్చు అవుతుంది. అది వార్ అవ్వకపోతే ఖర్చు అవ్వదు. సెకండ్లీ, ఆన్ యావరేజ్ 1 day ఆఫ్ వార్, ఇప్పుడు మీరు ఇరాన్ యుఎస్ ఇజ్రాయెల్ వార్ చూసుకుంటే కూడా 1 day ఆఫ్ వార్ ఇస్ అప్రాక్సిమేట్లీ $1.5 billion. సో మీరు $230 billion యాన్యువల్గా మీరు ఖర్చు చేయాలంటే, ఎక్స్పోర్ట్ చేయాలంటే మీకు 150 days ఆఫ్ వార్ ఉండాలి మినిమం. స్టాటిస్టిక్స్ మీరు చూసుకోండి, స్టాటిస్టిక్స్ మీరు అంత వార్ లేకపోతే మీరు నెక్స్ట్ ఇయర్ మీరు ఏం ఎక్స్పోర్ట్ చేయలేకపోతారు మీరు. సో అది కరెంట్ రన్ రేట్, మీరు బ్యాటింగ్ క్రికెట్ చూస్తారు కదా, కరెంట్ రన్ రేట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మీకు యూ హ్యావ్ టు అట్లీస్ట్ స్పెండ్ $1.5 billion వార్ పర్ డే. అట్లీస్ట్ మీకు 2 wars సైమల్టేనియస్గా రన్ అవ్వాలి. ఆ 2 wars మీకు సైమల్టేనియస్గా రన్ అవ్వకపోతే ది యుఎస్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఎలా అయితే అన్నారు అది కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళు కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళ సేల్స్ పై చూపించుకోవాలి కదా. అది ఎలా చూపించుకుంటారు? నేను ఐ థింక్ మీ ప్లాట్ఫామ్లో కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పాను, ఇదంతా వ్యాపారం. అవును సార్, ఇదంతా వ్యాపారం. ఒక ఎస్టిమేట్ ప్రకారం 1991 is the time when the USSR collapsed. 1991 నుంచి 2026 ఈ యుద్ధం వరకు ఆల్మోస్ట్ 250 చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్లో అమెరికా పార్టిసిపేటెడ్. అంటే మీరు 35 yearsలో 250 అంటే మీరు యావరేజ్ పర్ ఇయర్ ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఓపెన్ అవ్వాలా? 8 నుంచి 12 కాన్ఫ్లిక్ట్లు జరగాల్సిందే. అమెరికన్ ఎకానమీ అంతా దీని మీద డిపెండ్ అయ్యింది. సో అందుకే అమెరికా ఇన్ ఇట్స్ ఫారిన్ పాలసీ ఆల్సో హ్యాస్ ఇంటర్వెన్షనిజం. ఏ ప్రాబ్లం లేకపోయినా వాడు మధ్యలో దూరుతాడు, ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, ఇద్దరు కొట్టుకునేటట్టు చేస్తాడు, ఎవరికో ఒకరికి సపోర్ట్ చేస్తాడు, మిగతా వాళ్ళకి ఆయుధాలు. సార్ ఇది పక్కన పెట్టండి సార్. నౌ టుడే ఇట్ ఈస్ ఓకే ఫైన్, అమెరికా ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇరాన్. గతంలో ఇరాన్ అండ్ ఇరాక్ కొట్టుకుంటున్నారు, and America was supplying weapons to both the countries. So here the idea is not to stop war, but there is something basic wrong in America's entire functioning systems. ఇప్పుడు అమెరికా ఎలా యుద్ధం చేస్తుందో ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడు ఈజ్ ఇరాన్ ఆస్కింగ్ టు స్టాప్ దిస్ వార్? ఆన్సర్ ఇస్ నో. హూ ఇస్ ఆస్కింగ్ ఫర్ స్టాపింగ్ దిస్ వార్ ఆర్ సీజ్ ఫైర్ ఎవరు కోరుకుంటున్నారు? అమెరికా. దీని వెనుక ఒక చాలా పెద్ద కారణం ఉంది. జనరలీ ఒక దేశం ఆర్మీ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక హైరార్కీ ఆఫ్ రిసోర్సెస్ ఉంది సార్. బేస్ చాలా వైడ్ ఉంటుంది, ప్రీమియం రిసోర్స్ పిరమిడికల్ స్ట్రక్చర్లో ఉంటుంది. లైక్ ఇండియన్ ఆర్మీ తీసుకుందాం సార్, 12 to 13-14 lakh సోల్జర్స్. దాని పైకి వెళ్ళిపోతే ఆర్టిలరీ, ఆర్మర్డ్, రాకెట్ సిస్టమ్స్ ఇవన్నీ వస్తాయి సార్ ఇన్ ద రిసోర్స్. ఆ పిరమిడ్లో మనం తీసుకెళ్తే దాని పైకి వెళ్తే నేవల్ రిసోర్సెస్ వస్తాయి, దాని పైకి వెళ్తే ఎయిర్ ఫోర్స్ రిసోర్సెస్ వస్తాయి. మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం సార్, ఈ నేవల్ రిసోర్సెస్, ఎయిర్ ఫోర్స్ రిసోర్సెస్ ఏవైతే పైన ఉన్నాయో వాటిని తక్కువ యూస్ చేస్తూ
మన దగ్గర ఎక్కువ బేస్ ఉన్న దాంతో యుద్ధానికి వెళ్తాం. వీ నో దట్ దిస్ వార్ మే గో 1 month, 2 months, 3 months. దెర్ ఇస్ అ కాన్సెప్ట్ ఇన్ ది వార్ కాల్డ్ as వార్ వేస్టేజ్ రేషియో. ఈ వార్ వేస్టేజ్ WWR అంటారు సార్. ఈ వార్ వేస్టేజ్ రేషియోలో మనకి ఇంత నష్టం జరుగుతుంది అని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సార్. ఆ బేస్ మనది ఏదైతే వైడ్ ఉందో అది యుద్ధానికి వెళ్తే ఆ నష్టాన్ని మనం ఎక్కువ రోజులు తట్టుకోగలం. అమెరికా వాడు ఏం చేస్తాడు, ఈ బేస్ మనదైతే సోల్జర్స్, ఇన్ఫంట్రీ సోల్జర్స్ ఏదైతే వైడ్ ఉందో అమెరికాది ఇది పైన ఉంది, అండ్ ఎయిర్ ఫోర్స్ నేవీ ఇస్ ద బేస్ ఇస్ ద బిగ్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక సోల్జర్, ది కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ అ సోల్జర్ అండ్ సెండింగ్ హిమ్ టు బ్యాటిల్ ఈజ్ మచ్ లెస్ వెన్ కంపేర్ టు one Rafale, one F-35 jet, one F-15 jet, which is 1,000 crores. 1000 కోట్లతో ఒక్క విమానము వీడు యుద్ధ రంగంలో దిగుతున్నాడు. అంటే పర్ డే కాస్ట్ సార్, ఇందాక అన్నట్టుగా పర్ డే కాస్ట్ వీడికి చాలా ఎక్కువ పడుతుంది. సో అందుకే వీడు ఏం చేస్తారంటే అమెరికా వాడు స్ట్రాటజీ ప్రకారంగా షాక్ అండ్ ఆ అంటారు సార్. అంటే ఈ బేస్లో ఏదైతే విమానాలు, నేవల్ షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇవన్నీ ఉన్నాయో అన్నిటినీ వార్ జోన్లో డంప్ చేస్తాడు, ఒక షాక్ క్రియేట్ చేస్తాడు ఎలిమినేషన్లో. ఆ షాక్తో వాడు లొంగిపోతే వెల్ అండ్ గుడ్, వాడు లొంగిపోకపోతే వార్ ఎక్స్టెండ్ అవుతుంది. వార్ ఎక్స్టెండ్ అయిందంటే ఇంకా వీడు వనకడం స్టార్ట్ చేస్తాడు. బికాస్ హిస్ సిస్టమ్ ఈజ్ నాట్ డిజైన్డ్ ఫర్ ఎ లాంగ్ వార్. హిస్ సిస్టమ్ ఈజ్ డిజైన్, నేనున్న పెద్ద పెద్ద ఆయుధాలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఎయిర్ ఫోర్స్, B-52 బాంబర్స్, బంకర్ బస్టర్స్, ఇవన్నీ ఎనిమి భూమి మీద డబ్బు చేయాలి. సో ఒక షాక్ క్రియేట్ చేసి వాటిలో భయం సృష్టించి వాడు సరెండర్ అయ్యేటట్టు చేయాలి. ఇరాన్ అనదర్ పార్ట్ ఈస్ ద ఎక్స్పెన్స్ పార్ట్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ, ఎకనామిక్ కాస్ట్. ఇప్పుడు వాడు ఒక బంకర్ బస్టర్ కొట్టాడు అనుకోండి, వాళ్ళకు కోట్ల రూపాయలు వాడికి ఎక్స్పెండ్ అవుతుంది కదా, మళ్ళీ అంత బిల్లింగ్ చేస్తాడు కదా వాడు. సో అప్పుడు ఏమవుతుందంటే సార్, అమెరికన్ కాంగ్రెస్ లో, బికాస్ ది వార్ కాస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు 28th February రోజు వార్ స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ డే ఏం చేశాడు, ఖొమైనీ గారిని లేపేశాడు. వాటితో పాటు ఒక 40-45 టాప్ మిలిటరీ కమాండర్స్ని ఫస్ట్ డేనే లేపేశాడు. సో హీ థాట్ ఖొమైనీ చచ్చిపోతే వీళ్ళు సరెండర్ అయిపోతారు. సో బట్ దే ఇంటెలిజెన్స్ ఫెయిల్డ్ టు అనలైజ్ ఇట్. ఇరాన్ ఈజ్ నాట్ ఖొమైనీ, ఇరాన్ ఈజ్ ఎ సిస్టమ్ ఇన్ ప్లేస్. ఆ సిస్టమ్ని వాళ్ళు 1979 నుంచి ఇప్పటి వరకు బ్యూటిఫుల్గా డిజైన్ చేసి టాప్ లీడర్స్ ఎలిమినేట్ అయిపోతున్నా సరే నెక్స్ట్ ఇన్ కమాండ్ టేక్ ఓవర్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తాడు అన్న క్యాలిక్యులేషన్ తప్పిపోయారు. సో వీడేమనుకున్నాడు, వెనిజులా ప్రెసిడెంట్ ఎలాగైతే నికోలస్ మడూరోని మనం కిడ్నాప్ చేసామో వీడిని చంపేస్తే వీళ్ళు సరెండర్ అయిపోతారు కదా అనుకున్నాడు. సార్ మన వెనిజువేలాని ఇరాన్ని కంపేర్ చేసుకోవడం అనేది మూర్ఖత్వం. నేను అందుకే చెప్పాను కదా, అమెరికా నెవర్ ఎంటర్స్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ టు విన్ ది వార్. అక్కడికి ఆ ఉద్దేశమే లేదు. వానికి ఉద్దేశం ఏంటంటే నేను ఎక్స్పెండిచర్ ఎక్కువ చేసేస్తే ఇక్కడ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోవాలి. సో దట్ ఈస్ హౌ హీ ప్లేస్ ది బ్యాటిల్ ఫీల్డ్. అందుకే వాడు ఎక్కువసేపు తట్టుకోలేడు. ట్రంపే కాదు సార్ ఇప్పటి వరకు 1945 తర్వాత ఇంత ఎలాంగేటెడ్ ఫేజ్లో అమెరికా ఒక్క దేశంతో అసలు పోరాడనే లేదు. అవును సార్. సో వాళ్ళకి ఈ ఐడియా లేదు, క్యాలిక్యులేషన్ తప్పింది. అందుకే ఇప్పటి వరకు $7 trillion సార్, $7 trillion దే ఆల్రెడీ స్పెంట్. అండ్ ఒక అంచనా ప్రకారం హార్డ్లీ 1/3 ఆఫ్ ద మిజైల్ సిస్టమ్స్ని వీళ్ళు పాడు చేయగలిగారు. అంటే ఇంకా 2/3 ఇంకా ఉంది సార్. పెద్ద పెద్ద మిజైల్ సిస్టమ్స్ ఇరాన్ హ్యాస్ ఇన్ఫ్యాక్ట్ నాట్ యూజ్డ్ ఈవెన్ నౌ, ఇంకా యూజ్ చేయలేదు. ఫతా 2 నోన్ టు బి ద బెస్ట్ మిజైల్ సిస్టమ్, ఇంక అది దిగింది అంటే అమెరికా ఏం చేయలేదు. So that is where America miscalculated it. So that's where people are not sir. Americans are not supporting Trump. అవునవును. So that is how it happens. That's how it happens. అదే నో కింగ్స్ ఇన్ USA అని ర్యాలీస్ చేస్తున్నారు. See, one more thing, if you look at it, right, the recent rescue of the US pilot కదా, రైట్ సార్. మీరు చూడండి కైండ్ ఆఫ్ లాసెస్, ఆ ఒక పైలట్ కు రెస్క్యూ చేయడం కైండ్ ఆఫ్ లాసెస్ దట్ ఇరాన్ వాజ్ ఏబుల్ టు ఇన్ఫ్లిక్ట్. అకార్డింగ్ టు సమ్ రిపోర్ట్స్ దే హ్యావ్ లాస్ట్ ఒక 1 F-15 ఫైటర్ వాళ్ళు కొట్టారు. First of all, hitting that F-15 fighter itself is a big thing. Yes. Right? Secondly, they are claiming that they have lost 2 helicopters. HS-60 helicopters. There are 2 helicopters they have lost. One C-130 aircraft they have lost. Transport aircraft, Globemaster they have lost. Third is they have also lost 2 MQ-9 Reapers. Drones. So, మీ డ్రోన్లు కొట్టింది, ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కొట్టింది, మీ ఫైటర్ని కొట్టింది. దే ఆర్ సేయింగ్ ఈవెన్ 1 F-35 has been hit and 1 A-10 also has been hit. రైట్. సో ట్రంప్ ఏం క్లెయిమ్ చేస్తున్నారు,
వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ అస్సలు లేదు, అంతా అయిపోయింది అన్నాడా? Mm. 3-4 days ముందే అన్నాడు కదా. ఇప్పుడు ఒక్క పైలట్ తీసుకురావడానికి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినప్పుడు దే ఓపెన్డ్ అవుట్, Yes, yes. వాళ్ళు చూపించారు ఎంత కొట్టగలమని. సార్ ఇన్ఫాక్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే హెలికాప్టర్ ని కొట్టింది వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ కాదు, లోకల్ పోలీస్ వాళ్ళు. అవునా? ఎస్, ది హెలికాప్టర్ హ్యాస్ టు కమ్ డౌన్ ఫర్ రెస్క్యూ మిషన్. నో ఓకే, వాట్ హెలికాప్టర్ ఇస్ అ వెరీ ఫిజిక్స్. ఒక చిన్న హోల్ ఇన్ ది బాడీ, ది గాన్, సిస్టమ్ At the wrong place, it's gone. ది లోకల్ పోలీస్ హ్యాస్ షాట్ డౌన్ ది ఎయిర్. అంటే ఇట్ ఈస్ పోలీస్ వర్సెస్ ది బెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ది వరల్డ్, and they lost 2 helicopters. They could rescue a pilot, but at what cost? సో వీళ్ళు సార్ బ్యాటిల్ ఫీల్డ్ డిజైన్ మారిపోయింది. అమెరికా వాడు ఇంకా 1945లో ఉండిపోయాడు. హీఈస్ నాట్ అండర్స్టూడ్ వాట్ ఇరాన్ యాజ్ అ నేషన్ కెన్ డూ. సో అక్కడ క్యాలిక్యులేషన్ కంప్లీట్గా తప్పింది, కంప్లీట్గా. మీరు ఎలా వచ్చిందని కొంచెం ఇఫ్ ఐ కెన్ జస్ట్ టేక్ యూ బ్యాక్ లిటిల్ ఇన్ టు హిస్టరీ. అమెరికా ఇలా ఎక్కడ వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ వచ్చింది? 1945లో సెకండ్ వరల్డ్ వార్ ఫినిష్ అయిపోయింది, కానీ అమెరికా దగ్గర చాలా వెపన్స్, చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ మిగిలిపోయాయి. దాంట్ నుంచి ఆ ఇంటర్వెన్షనిజం అని స్టార్ట్ అయింది. సో దే స్టార్టెడ్ ఇంక్లూడింగ్ ఇన్ కొరియా, రైట్? అప్పుడు దెన్ ఇట్ బికేమ్ ద ఈస్ట్ బ్లాక్ అండ్ ద వెస్టర్న్ బ్లాక్. ఏది రష్యా, చైనా అదొక బ్లాక్ అయిపోయింది, అమెరికా, యూరోప్ ఒక బ్లాక్ అయిపోయింది. సో ఆ ఐడియాలజీ ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఓకే మన దగ్గర మిగిలిపోయింది కదా అక్కడ కొరియాలో యూజ్ చేస్తామని. దెన్ సడన్లీ దే రియలైజ్ ఇస్ అ గుడ్ బిజినెస్, రైట్? మనం మిగిలిపోయింది కాదు, మనం కొత్తగా తయారు చేసి అమ్ముతే ఇది మనకు బిజినెసే కదా. సో ఫ్రమ్ కొరియా ఇట్ కేమ్ టు వియట్నాం, ఇట్ కేమ్ టు గల్ఫ్, ఇట్ కేమ్ టు అండ్ ఎవ్రీ నౌ సడన్లీ ద వెపన్స్ లాబీ, ద మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ బికేమ్ సో పవర్ఫుల్ that they started making or breaking the government. No government can ignore them, right? And almost 10 to 12% of the overall their GDP is governed by, ఇప్పుడు మీరు ఇండియాస్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ ఏంటి? ఐటీ. వాళ్ళ బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ ఇస్ డిఫెన్స్. సో ఆ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ అది బంద్ అయింది అనుకోండి, ది యూఎస్ విల్ సఫర్ హ్యూజ్ డ్యామేజ్, ద ఎకానమీ విల్ సఫర్ హ్యూజ్ డ్యామేజ్, బికాస్ దట్ ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఐటమ్. సో వాళ్ళకి ఆప్షన్ లేదు, వాళ్ళు కంటిన్యూ చేయాల్సిందే వాళ్ళది. అండ్ ఇంకో కనెక్టింగ్ డాట్ సార్ హిస్టరీలోకి వెళ్ళారు కాబట్టి, అమెరికన్ ప్రెసిడెంట్ ఐజన్ హవర్ సార్, సెకండ్ వరల్డ్ వార్లో హీ వాజ్ వన్ ఆఫ్ ద మిలిటరీ కమాండర్స్. ఐజన్ హవర్ హూ రోజ్ టు బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. 2 terms ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు సార్. 1961లో ఆయన దిగిపోతున్నప్పుడు ఆయన ఫేర్వెల్ స్పీచ్లో ఆయన ఒక మాట మాట్లాడాడు సార్. ఆ ఫేర్వెల్ స్పీచ్లో ఏమన్నాడంటే, పాలిటిక్స్ అండ్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లాబీస్ కలుస్తున్నాయి మన దేశంలో, ఇది ప్రపంచానికి మంచిది కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. అండ్ హీ సెడ్, బికాజ్ ఐ వాజ్ సోల్జర్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్, వీళ్ళిద్దరు కలిస్తే ఏమవుతుందో నాకు తెలుసు, అండ్ వీళ్ళిద్దరు కలుస్తున్నారు అంటే ఇది ప్రపంచానికి మంచిది కాదు. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాడు ఏం చేస్తాడు, లాబింగ్ చేసి ఎవడైతే ట్రంప్ లాంటి ప్రెసిడెంట్స్ ఉంటారో వాళ్ళని గెలిచేటట్టు చేస్తారు. సో దట్ దే విల్ ఓపెన్ న్యూ ఫ్రంట్స్ ఆఫ్ బ్యాటిల్ ఫీల్డ్, మా వ్యాపారం బాగా నడుస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకో కనెక్టింగ్ డాట్, ఐజన్ హోవర్ తర్వాత జాన్ ఎఫ్ కెనడీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అండ్ జాన్ ఎఫ్ కెనడీ వాజ్ కిల్డ్, హీ వాజ్ అసాసినేటెడ్ బికాజ్ 1962లో క్యూబన్ మిజైల్ క్రైసిస్ జరిగినప్పుడు this military industrial complex wanted America to attack Russia. John F. Kennedy said, no, we will use diplomatic sources to solve the problem. 1962, sir, it was a point in history antaru, the world was at the brink of a nuclear collapse. ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండా డిప్లొమసీ దారి నుంచి ఆయన అమెరికాని యుద్ధం నుంచి బయటికి తీసుకొచ్చాడు. కానీ అమెరికాకి దొరికిన అవకాశం అమెరికా వదిలేసింది, మంచి వ్యాపారం జరిగేది అని చెప్పి ఒక లాబీ ఏమంటదంటే, కెనడీ వాజ్ కిల్డ్ బికాస్ 62 కాన్ఫ్లిక్ట్ డిడ్ నాట్ హ్యాపెన్. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ షుడ్ నాట్ బీ ఎ పీస్ మేకర్, హీ షుడ్ బీ ఎ వార్ మాంగరర్. దిస్ ఈస్ ది అల్టిమేటమ్. ఇఫ్ యూ గో బ్యాక్ లిటిల్ ఆల్సో, మీరు ద లాస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ విత్ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ వాజ్ రానాల్డ్ రీగన్, రైట్? దాని తర్వాత వచ్చిన ప్రెసిడెంట్స్ అందరు కావాలి, మీరు బిల్ క్లింటన్ అయినా కానీ, జార్జ్ బుష్ అయినా కానీ, ఎవరు చూసుకున్నా కానీ 1, 2, జార్జ్ బుష్ 1, 2, ఆర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఒబామా, దే వర్ ఆల్ నోబడీ హ్యాడ్ ఎ మిలిటరీ బ్యాక్గ్రౌండ్.
సో మిలిటరీ వార్లో ఉండి చావుని ఇంత దగ్గర చూడడము, మీ కామ్రేడ్స్ని, మీ బ్యాచ్మేట్స్ని, మీ ఫ్రెండ్స్ని చావడం చూడడం అనేది వీళ్ళు చూడలేదు. వాళ్ళకి వార్ ఏంటంటే అక్కడ ఎక్కడో నడుస్తుంది కదా, రైట్? వాళ్ళు ఉండి చూడలేదు. సో డోంట్ అప్రిషియేట్ ద గ్రూసమ్నెస్ ఆఫ్ ద వార్. వార్ ఎంత చెడుగా ఉంటుంది అక్కడ కూర్చొని చూసే వాళ్ళకి మాకు అర్థమవుతుంది. వి నో వాట్ ఇట్ ఈస్ లైక్, రైట్? వాళ్ళకి అది అర్థం అవ్వదు. వాళ్ళకి ఇట్స్ అనదర్ బిజినెస్ మిషన్, అట్లా. రైట్? సో ఆ ఎమోషన్, ఆ వార్ అనేది అసలు లేదు. దానివల్ల ఏమవుతుందంటే సార్, దీనికి ప్యూర్ ఒక ఎకనామిక్ కలర్ వచ్చేస్తుంది తప్ప ఆ హ్యుమానిటీ యాంగిల్ మిస్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ సార్, ఈరోజు మీకు నేను చూపించాను కదా ట్రంప్ యొక్క పోస్ట్ ఆన్ ఎక్స్, పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జెస్ డే అంటున్నాడు సార్. బై పోస్టింగ్ దట్ ఆన్ ఎక్స్, ట్రంప్ హ్యాస్ కమిటెడ్ ఏ వార్ క్రైమ్. ఎందుకు అంటున్నానంటే సార్, దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ military target, there is something known as civilian target. In any battlefield, no civilian target should be engaged. There is a protocol, United Nations protocol on this. By posting on X, very openly making a statement that I'll not threatening, I will strike the power plant and I will strike a bridge. It means you have committed a war crime. అంటే ఇప్పుడు అమెరికా ఎలా అయిపోయిందంటే, నువ్వేమైనా చేసుకో, నాకు నచ్చింది నేను చేస్తా అన్న దేశంలో తయారైంది. సో దిస్ ఈస్ ద టైమ్ వరల్డ్ షుడ్ యునైట్ అగేన్స్ట్ అమెరికా టు ఎలిమినేట్ సచ్ లీడర్షిప్ దట్ ఈస్ డూయింగ్ వార్ మంగర్. సార్ 160 స్కూల్ పిల్లల్ని చంపేశారు సార్, అనవసరమైన దాడి. దెన్ యూ కెన్ డూ ఎ కవర్ అప్, దే వర్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ మిలిటరీ కంట్రోల్ హెడ్ క్వార్టర్స్, అంతా ఫైన్. But at the end of the day, why to target a civilian area? What the children did wrong to you? So we are taking this war to beyond humanity. Right. So that's one thing that should definitely, stop. Right. Sir, అయితే ఈ కంప్లీట్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది కూడా జస్ట్ స్టోరీ టు అంతే. The bigger picture is something else. Bigger picture is You look at, I mean, there are multiple theories, right? We do a lot of war gaming, we look at a lot of scenarios we look at. So ఇప్పుడు let's assume, right, Strait of Hormuz remains closed. Okay, so US hit Iran. What did Iran do? Iran closed the Strait of Hormuz, close చేశారు. Strait of Hormuz close చేసిన వల్ల ఏమైంది? There is no oil which is going to India. There is no oil which is going to China. సో ఇప్పుడు మీకు ఆ స్టేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్, ఆయిల్ ఎవరి దగ్గర అవైలబుల్ ఉంది ఇప్పుడు మీకు? యూఎస్ దగ్గర ఉంది, బికాస్ వెనిజులా ఈజ్ ద లార్జెస్ట్ రిజర్వ్ ఆఫ్ ఆయిల్. సో స్టేట్ ఆఫ్ ఆయిల్ క్లోజ్ ఉండడము ఎవరికి బెనిఫిషియల్? అమెరికా, రైట్? సో దిస్ వే ఆర్ దాట్ వే, సో ఇఫ్ ఈజ్ ఏబుల్ టు హిట్ Iran, capture Iran and have a regime change which is acceptable to US, right? Even then America wins. If you close the Strait of Hormuz, GCC వాళ్ళు అయిపోయింది, వాళ్ళ లైఫ్ అయిపోయింది, రైట్? బట్ హూ విన్స్? సో ఇలాగైనా కానీ అలాగైనా కానీ I think in the long run, of course there are other scenarios also. Other scenarios are people will GCC and Iran get together and they say, okay, we will trade in rupee or we'll trade in yuan. That is the only case where America will go away. Appudu America is finished. Moment you move away from the dollar. See, how is America able to pay for this war? Everything should be paid in dollars. ఇంట్లో డాలర్ మిషన్ ఉంది కదా, ఇంట్లో డాలర్ మిషన్ ఉంది కదా. ఇఫ్ యూ వాంట్ వెపన్స్, బాబు మిషన్ ఆన్ చేసుకో, డాలర్లు ప్రింట్ చేయి, డబ్బులు ఇస్తాను. అమెరికా హెస్ ఆస్క్డ్ ఫర్ $200 billion ఫర్ ద ఇరాన్ వార్. ఓకే, $200 billion కాంటెక్స్ట్ చేయాలంటే ఇండియన్ బడ్జెట్ ఫర్ ద హోల్ కంట్రీ ఫర్ ద హోల్ ఇయర్ ఈ $70 billion. డిఫెన్స్ బడ్జెట్ ఇండియా డిఫెన్స్ బడ్జెట్ $70 billion, సో 6 lakhs crores ఏదో ఉంది. అమెరికా ఈ ఒక్క వార్ కోసం $200 billion అడిగింది కాంగ్రెస్ నుంచి. ఆ $200 billion ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఇన్కమ్ అయితే లేదు, ప్రింటింగ్ మిషన్ ఉంది కదా, ప్రింట్ చేసుకుంటారు. He is not bothered, sir. The money that comes to American domestic economy, monetary policy is different. For world level, monetary policy is different. So వీడేం చేస్తాడు, డబ్బులు ప్రింట్ చేయాలా, ఇంటర్నేషనల్ ఎకానమీలో వదిలేయాలి, ఇన్ఫ్లేషన్ క్రియేట్ అవుతుంది. సడన్ గా $200 billion వరల్డ్ ఎకానమీలోకి వచ్చింది అంటే
టూ మచ్ మనీ అవును sir, సో ఇన్ఫ్లేషన్ కి అది దారి తీస్తుంది. కానీ వాడికి ఏం ఫరక్ పడదు. ఎందుకంటే మీరు ప్రింట్ చేయగలరా? చేయలేదు. లేదు. ఎవడు ప్రింట్ చేయగలడు? ఒక్కడే ప్రింట్ చేయగలడు. దట్ ఈస్ వై హీ వాంట్స్ టు రిటైన్ ద డాలర్ డామినేషన్. The only thing that can harm him today Right. is if people move away from the dollar. Right. అండ్ దట్స్ వాట్ బ్రిక్స్ ఇస్ ఎయిమ్. ఆ బ్రిక్స్ అది జరిగితే మాత్రం సార్ అమెరికా కింద నుంచి షేక్ అయిపోయింది సార్. ద డే డాలర్ పెట్రో డాలర్ అంటారు, Petrodollars, yeah. ద డే పెట్రో డాలర్ ఇస్ చేంజ్డ్, యువాన్ టేక్స్ ఓవర్ ఆర్ ద మిడిల్ ఈస్ట్ కలెక్టివ్లీ సార్ చెప్పినట్టుగా రూపీలోనో రూబుల్లోనో ట్రేడ్ చేయడానికి సిద్ధం అయిపోయిన రోజు Yeah. యూ కెన్ సీ క్రాక్స్ ఇన్ ది అమెరికన్ ఎకానమీ. Mm. And that cracks will lead to a crack in the world economy. The world will come to a standstill. Sir, దీనికి ఇంకో కోణం కూడా ఉంది సార్. అమెరికన్ డాలర్ డామినెన్స్ కూడా అవసరం. Mm. అమెరికన్ ఎకానమీ స్ట్రెంథన్గా ఉండడం కూడా అవసరం. Awesome. ఎందుకంటారంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ చూసుకుందాం సార్. 700 బిలియన్ ఇస్ ది వర్త్. కంపారిజన్ డాలర్ $700 బిలియన్ అంటాం. Right. ఆ ఫారెక్స్ బాస్కెట్లో మన దగ్గర ముఖ్యంగా ఉంది డాలర్ రిజర్వ్స్. Mm. డాలర్ పడిపోయింది విలువ అంటే మన రిజర్వ్ విలువ కూడా పడిపోయింది కదా పడిపోద్ది, సార్. yeah. సో టిల్ సచ్ టైం మనం మన రిజర్వ్ బాస్కెట్ని ఒక బ్రాడ్ కరెన్సీస్ బాస్కెట్ చేయనంత వరకు Right. డాలర్ పడిపోకూడదు. Right. డాలర్ పడిపోయింది అకస్మాత్తుగా అంటే మన ఎకానమీ కూడా షేక్ అయ్యింది. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దట్. సో ఆ షేక్ ఎప్పుడు చేయాలా? మనం రెడీగా ఉన్నప్పుడు షేక్ చేయాలి. సో అప్పటిదాకా వీ నీడ్ టు ప్లే స్లో. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. Right. సార్ ఇంటర్నేషనల్ గ్లోబల్ డిప్లొమసీలో వన్ రాంగ్ స్టెప్ కెన్ రూయిన్ యూ ఫర్ 50 years. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ద వరల్డ్ ఈస్ టెలింగ్ టుడే Right. ఓన్లీ ఇండియా కెన్ స్టాప్ దిస్ వార్. అండ్ అది అక్షరాల నిజం. ఎందుకంటే ఒకవైపు ఇరాన్తో న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం, ఒకవైపు ఇజ్రాయెల్తో మంచి స్నేహం, ఒకవైపు అమెరికాతో కూడా గుడ్ డిప్లొమాటిక్ టైస్. Yeah. ఈ 3 దేశాలతో ఇండిపెండెంట్గా మంచి రిలేషన్స్ ఈ ప్రపంచంలో ఏ దేశానికి ఉంది అంటే అది మన దేశం. అండ్ యూ నో ద మోదీస్ లీడర్షిప్. సార్ డొమెస్టికలీ విల్ హ్యావ్ మెనీ ఇష్యూస్ విత్ మోదీ, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. Yeah. కానీ మీరు ఇంటర్నేషనల్గా చూసుకుంటే Yes. Yeah. Yeah. ఆయన పర్సనల్ రిలేషన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. Bomb it. ఒక స్టేట్మెంట్ సార్, అమెరికా మన మీద 50% టారిఫ్ విధించింది, వి నో. Yeah. కానీ ప్రతి ఒక్క స్పీచ్లో ఆయన మోదీ పేరు తీసుకునే ముందు మై గుడ్ ఫ్రెండ్ మోదీ అంటారు. అంటే ఆ పర్సనల్ టచ్, Yeah. మోదీ హ్యాస్ గాట్ దట్ పర్సనల్ టచ్ విత్ ఆల్మోస్ట్ ఎంటైర్ మిడిల్ ఈస్ట్ సార్. Yeah. ప్రతి ఒక్క మిడిల్ ఈస్ట్ లీడర్ కంట్రీ ఆల్మోst 3-4 of them have given him, awarded him their best civilian honor. The top civilian honors they have given to Modi. Israel you go, he gets a grand red carpet welcome. Yeah. America, he's, Howdy Modi, if you remember how it happens. Yeah. సో అందరి దగ్గర పర్సనల్ ర్యాపో మెయింటైన్ చేసేది మోదీ. Yeah. సో అందుకే అంటున్నారు ఓన్లీ దిస్ ఫెలో కెన్ డూ ఇట్. Mm. బట్ ఆయన చెయ్యాలా వద్దా అనేది పెద్ద ప్రశ్న. See, and also secondly, not only the front end players, like front end players, Iran, US and Israel, right? Israel, yeah. కానీ మీరు బ్యాక్ ఎండ్ ప్లేయర్స్ చూడండి. ఇరాన్ బ్యాక్ ఎండ్ ఎవరున్నారు? రష్యా, చైనా. హీస్ గాట్ డీసెంట్ రిలేషన్షిప్స్ దేర్. మీరు షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ మీరు ఆ మీటప్ని చూస్తుంటే ఎవ్రీబడి విత్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టైప్లో. సో ఇరాన్ బ్యాకప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారు, రష్యా, చైనా, వాళ్ళతో కూడా మోదీకి రిలేషన్షిప్ ఉంది. అవును. ఇజ్రాయెల్ ఆఫ్ కోర్స్ చెప్పారు, యూఎస్ ఆల్సో చెప్పారు. అక్కడ బ్యాక్ ఎండ్ ప్లేయర్స్ ఎవరు? నేటో చూసుకుంటే మీరు నేటోతో ఈజ్ గాట్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్, రైట్? బట్ కెనడా చూసుకోండి, కెనడాతో ఈజ్ గాట్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్. సో when people say that India can be one of the probable guys who can lead this entire conversation, it is because of this. Not only front end players, even the black end the influencers unnaro, అవును. వాళ్ళతో కూడా excellent relationships ఉన్నాయి. excellent relationship. So he can leverage that relationships also to influence the decision making in the front end. Yeah. So that is why. But the problem with Donald Trump is, tell me one leader who can go to Donald Trump and say, "Are na maata vinu, Trump chestadu." ఎవరు చెప్పలేరు. అవునవును. He is eccentric, sir. అండ్ బేసిక్లీ యుఎస్ ప్రెసిడెంట్స్ ఆర్ లైక్ దట్ అనుకుంటా సార్. అంటే అలాంటి Not necessarily. Not necessarily. This is a different case. Correct. This is a different This fellow case. is completely out of box, sir. అంటే he will tell his own defense experts, he is a fool, she is a fool, she doesn't know anything. If you remember, యా యా. the Security Council head last year, he tells her she doesn't know anything. Sir, frankly, ఒక్క స్టేట్మెంట్లో చెప్పాలంటే
అమెరికా డస్ నాట్ హ్యావ్ ఎ ప్రెసిడెంట్, దే హ్యావ్ ఎ బిజినెస్ మ్యాన్. అవును. సో అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఆయన ప్రతిదీ ఎంత వస్తుందా ఎంత పోతుందా దాంతోనే క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. కానీ సరే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనీ ఒక్కటే పారామీటర్ కాదు సార్. అవును. మనము ఇప్పటి వరకు భూటాన్కి ఎంత ఇచ్చామో భూటాన్కే తెలియదేమో అంత ఇచ్చాము సార్. మనకు భూటాన్ తిరిగి రూపాయి ఇచ్చిందా? ఇవ్వలేదు సార్. అండ్ ఒక యుద్ధమే జరిగితే భూటాన్ మనకు అసలు సపోర్ట్ కూడా చేయదు. ఇట్ మెయింటైన్ కంప్లీట్ సైలెన్స్ ఆపరేషన్ సింధూర్. అవును. బట్ మనము ఒక ఏమంటారు నాన్ రెసిప్రాసిటీ అంటారు సార్. ఆ నాన్ రెసిప్రాసిటీ మనం పేదవాడికి ఒక 100 రూపాయలు ఇచ్చినప్పుడు వాడు తిరిగి నాకు ఎప్పుడు ఇస్తావో ఇచ్చే రోజు అడగం మనం. అవును. వాడు ఇవ్వకపోయినా సరేలేరా వాడి దగ్గర లేవేమో అని చెప్పి వదిలేస్తాం. అమెరికా ఏంటి ప్రతి ఒక్క దేశంతో ఎంగేజ్మెంట్లో నాకెంత ఆదాయం నీకెంత ఆదాయం. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆదాయాలతో నడవదు సార్. సార్ మాల్దీవ్స్ లాంటి దేశము ఇండియా గో బ్యాక్ క్యాంపెయిన్ మీద ఒక మనిషి ప్రెసిడెంట్ లాగా ఎలెక్ట్ అయ్యి వచ్చాడు. ఆ యొక్క మనిషికే మళ్ళీ మనమే డబ్బులు ఇచ్చాం. సరేరా ఈ డబ్బులు తీసుకో. చైనా దగ్గరికి వెళ్ళాడు, వాడికి అర్థమైపోయింది చైనా వాడు వచ్చి కూర్చోవడానికి నాకు డబ్బులు ఇచ్చాడని. ఇండియా వాడేమో కూర్చోవడానికి ప్రయత్నించట్లేదు కానీ డబ్బులు ఇచ్చాడు. సో వాడికి అర్థమైపోయింది 3 monthsలో హూ ఇస్ ఫ్రెండ్ హూ ఇస్ ఫో. సో శ్రీలంక కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, వాట్ యూ కాల్ పాకిస్తాన్ ఆల్సో టు లార్జ్. సార్ పాకిస్తాన్ లాంటి దేశాన్ని మనం ఎకనామికల్గా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ దర్జా ఇచ్చాం, విచ్ దే నెవర్ ఎక్స్టెండెడ్ టు అస్. సో మన ఫారిన్ పాలసీ ఏమంటుందంటే ఇట్ మెయింటైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రెసిప్రాసిటీ. మనం ₹1 ఎవరికి ఇచ్చినా వాడు తిరిగి ఇస్తాడు అని చెప్పి మనం ఆశించకూడదు. దీన్ని గుజరాల్ డాక్ట్రిన్ అని కూడా అంటారు సార్. ఐకే గుజరాల్ గారు ఇచ్చిన డాక్ట్రిన్. నీ చుట్టుపక్కల చిన్న చిన్న దేశాలు ఉంటే నీకు అయినంత వాళ్ళకి సహాయం చెయ్యు, వాళ్ళు తిరిగి ఇస్తారని ఆశించు. సో దాంతో రిలేషన్షిప్స్ బాగుంటాయి అని చెప్పి ఒక డాక్ట్రిన్ ఇచ్చాడు. సో వీ ఫాలో దట్ డాక్ట్రిన్ ఈవెన్ టుడే. కానీ అమెరికా అట్లా కాదు. నేను ₹1 ఇస్తే నువ్వు నాకు ₹3 తిరిగి. సో ఒక వ్యాపారస్తుడు ఎలాగైతే ఆలోచిస్తాడో ఆ దేశం ఎలాగ ఆలోచిస్తుంది. అదే కాకుండా అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ బ్యాక్ టు ద ప్రెసెంట్ ప్రెసిడెంట్ ట్రంప్, ఈలాన్ మస్క్, రైట్? ఈలాన్ మస్క్ అతని క్యాంపెయిన్ ఫుల్గా ఫండ్ చేశాడు, రైట్? 6 months లేటర్ ఇద్దరు కొట్టుకున్నారు, కరెక్ట్? సో అగైన్ ఇట్ ఈస్ దట్ బిజినెస్ మ్యాన్ మెంటాలిటీ. నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, నేను ఎలక్షన్ విన్ అయ్యాను. ఎలక్షన్ విన్ అయిన తర్వాత నువ్వెవరో నేనెవరో, రైట్? వాడినే ఈ ఆల్మోస్ట్ షట్ ద హోల్ థింగ్ డౌన్. ఇది మగా క్యాంపెయిన్ కదా సార్? ది డొనాల్డ్ ట్రంప్ మెగా క్యాంపెయిన్ వాస్ మోస్ట్లీ ఫండెడ్ బై ఇలాన్ మస్క్. ఇలాన్ ఎలక్షన్ విన్ అయిన తర్వాత ఇలాన్ మస్క్ పక్కన పెట్టేశారు. సో అతను కూడా ఒదిగిపోయాడు. కాదు ఎందుకు వచ్చిన మనకు బాధ, కానీ ఇతను ఎవరు కంట్రోల్ చేయలేడని అతను కూడా పక్కన వెళ్ళిపోయాడు. బట్ ఇట్ టెల్స్ యూ అబౌట్ ద మైండ్ సెట్. ఇట్స్ అ వెరీ ట్రాన్సాక్షనల్ మైండ్ సెట్ అంటారు ఇది, రైట్? సో దేర్ ఇస్ అగైన్ హెన్రీ కిస్సింగర్ ఓన్లీ ఐ థింక్ సెట్ కి టు బీ అమెరికాస్ ఎనిమీ is dangerous. To be friends is fatal. To friends is fatal. So I think the GCC is realizing that right now, right? And every country, I mean, there is a history. Every country who's tried to get close to America has been. You look at Pakistan; they're close to bankruptcy. There's no fuel, there's no democracy, there's nothing there, right? GCC is now probably realizing it. Boss, friends unde manamu. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాడు ఏం చేశాడు? ఇప్పుడు వాడు స్టేట్ ఆఫ్ హార్మోస్ బంద్ చేశాడు. వాడి వల్ల బంద్ అయింది కదా. హీ సేస్ ఐ డోంట్ కేర్, ఎవరు కావాలో వాళ్ళు ఓపెన్ చేసుకోండి, నేనైతే వెళ్తున్నాను అంటున్నాడు, రైట్? కానీ దెబ్బతిన్నది ఎవరు? జీసీసీ ఇస్ ఫినిష్డ్. బికాస్ ఫ్రమ్ హియర్ ఇఫ్ అమెరికా స్టెప్స్ అవుట్, ఇరాన్ ఏమంటుంది? అమెరికా ఉన్నంత వరకు సీజ్ ఫైర్ కాదు, అమెరికా ఫుల్గా వెకేట్ చేయాలి. అది చేయదు. కానీ అది చేస్తే జీసీసీ ఈస్ నాట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దిస్ సైడ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ దాట్ సైడ్ ఫ్రమ్ ఇరాన్, రైట్? సో ఫర్ జీసీసీ ఇట్ ఈస్ ఫెటల్. వాడైతే వెళ్ళిపోయాడు కదా, అమెరికా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇరాన్ అంటే నేను ఎప్పుడైనా దాడి చేయొచ్చు, అక్కడ ఇజ్రాయెల్ కూర్చున్నాడు, వాడు ఎప్పుడైనా దాడి చేయొచ్చు. సో జీసీసీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ లెఫ్ట్ నోవేర్ కదా. సో దట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హెన్రీ కిస్సింగర్ అలాగే అనలేదు, బట్ ఆలోచించి పాలసీని రీడ్ చేసి he made that statement, which is getting proved time and time again. Till Afghanistan was there, Pakistan was friendly, right? Once the Soviets went back from Afghanistan, Pakistan crashed. I just got an idea when you were thinking. It is high time, sir. India should start strengthening Afghanistan. Air Force dimension lo gaanivandi, military arsenal dimension lo gaanivandi, by joining hands with Israel కానివ్వండి,
ఆర్ రష్యా కానివ్వండి, యూ హ్యావ్ టు స్ట్రెంథన్ ఆఫ్ఘనిస్తాన్. ఎందుకు అంటున్నానంటే సార్ చైనా వాడు మనతో 62లో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగింది. అవును. ఆ తర్వాత ఆర్ ముందు చైనాతో ఏ యుద్ధం జరగలేదు సార్. కానీ చైనా వాడు చాలా తెలివిగా ఏం చేశాడంటే, హీ యూజ్డ్ పాకిస్తాన్ యాజ్ ఎ బెయిట్ అగేన్స్ట్ ఇండియా. ఒక వల్ల వాడుకున్నాడు. ఎవరిని? పాకిస్తాన్. సో దట్ ఇండియా పాకిస్తాన్ కంటిన్యూస్ టు ఫైట్ అండ్ చైనా కంటిన్యూస్ టు గ్రో. So what we should do is, if you want Pakistan to stop fighting with you, India, you have to strengthen Afghanistan so that Pakistan and Afghanistan continue to fight. So that your enemy is busy with your friend and your friend is busy with his enemy. The same strategy what China has used with India, using Pakistan as a bait, you Same have to use Afghanistan as a bait. లేదంటే సార్ నేను టెర్రరిజం ఆగిపోతుంది నేను అనట్లేదు సార్, కానీ పాకిస్తాన్ యొక్క లీడర్షిప్ యొక్క కాన్సన్ట్రేషన్ ఈస్ట్ ఇండియా వైపు నుంచి వెస్ట్ ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్ళిపోయింది. సో మనం బ్యాటిల్ ఫీల్డ్ని వెస్ట్కి షిఫ్ట్ చేయాలి. అప్పుడు పాకిస్తాన్ అక్కడ బిజీ ఉంటాడు. టెర్రరిజం నడుస్తూ ఉంటుంది. టెర్రరిజం ఎప్పుడు అంతు కాదు సార్, అది నడుస్తూ ఉంటుంది. దాన్ని మనకి ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో వాళ్ళని డీప్గా వెళ్ళి స్ట్రైక్ చేయడం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇది చేస్తేనే మనం పీస్ఫుల్గా ఉంటాం. లేదంటే పాకిస్తాన్ని మనం ఫ్రీగా వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి అండ్ ఆ బలూచిస్తాన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో సార్, నేను ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో మీ ప్లాట్ఫామ్లో చెప్పానో లేదో కానీ, బలూచిస్తాన్ ఇస్ అ డైమండ్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా. గోల్డెన్ కాదు, ఇట్స్ ఎ డైమండ్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎగ్జాక్ట్లీ టుడే ఉన్న పరిస్థితుల్లో, ఇఫ్ అమెరికా వాంట్స్ టు స్టే ఇన్ దట్ ఏరియా, బలూచిస్తాన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆప్షన్. బలూచిస్తాన్లో అమెరికా దిగింది అంటే అటు చైనా కట్ అవుతుంది, ఇటు పాకిస్తాన్ కట్ అవుతుంది, అండ్ అమెరికా విల్ సిట్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్. ఇఫ్ దాట్ ఆప్షన్ ఈజ్ ఎక్స్ప్లోర్డ్, అగైన్ యూ హ్యావ్ పనిష్డ్ పాకిస్తాన్ బై కటింగ్ పాకిస్తాన్. దిస్ కాల్డ్ వివిసెక్షన్ అంటారు సార్. దిస్ ఈజ్ ఎ టెక్నికల్ టర్మ్ ఇన్ వాట్ యూ కాల్ మిలిటరీ పార్లెన్స్, వివిసెక్షన్. వెన్ యూ కట్ ఎనిమీస్ టెరిటరీ ఇన్ టు హాఫ్. వాట్ హ్యాపెండ్ ఇన్ 1971 ఇందిరాగాంధీ ఏదైతే చేసిందో మళ్ళీ ఇంకోసారి చేయాలి. అప్పుడు ఏమవుతుంది, పాకిస్తాన్ వాడు బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ తో బిజీ ఉంటాడు, మనం మన పనులు చేసుకోవచ్చు. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ సార్, వార్ గేమింగ్ ఇస్ డన్ లైక్ దిస్. అది చేస్తేనే మనం పీస్ఫుల్గా డెవలప్మెంట్ ఇవన్నీ మనం చేసుకోవచ్చు సార్. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు సార్, అమిత్ షా గారు ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారు. ఇన్ 18 hours వీళ్ళు పనిచేస్తున్నారు అనుకుందాం సార్. ఆ 18 hours లో 12 నుంచి 14 గంటలు దీని మీదే పోతుంది సార్. సో వాట్ హెస్ హ్యాపెండ్, యువర్ లీడర్షిప్ గాట్ కమిటెడ్ ఇన్ టు ది వార్ అట్మాస్ఫియర్. కానీ అది జరిగితే డెవలప్మెంట్ రాదు, ఖర్చులు వస్తాయి. ఖర్చులు రాకుండా డెవలప్మెంట్ రావాలంటే యువర్ లీడర్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. అది జరగాలి అంటే ఎన్ ఎనిమీ లైక్ పాకిస్తాన్ హ్యాస్ టు బి కెప్ట్ డౌన్. ఆ డౌన్కి మనం ఇద్దరిని వాడుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ని, బలూచిస్తాన్. అది మనం చేయాలి, చేయకపోతే వేస్ట్. సార్ అయితే సార్ మీరు బలూచిస్తాన్ కాన్ఫ్లిక్ట్ గురించి చెప్తున్నారు, మీరు Part 2 చూసే ఉంటారు దురందర్ది. ది అన్నోన్ గన్మెన్ అనే ఒక సెగ్మెంట్ ఉంది కదా, కాన్సెప్ట్ ఉంది కదా, అంటే దాంట్లో రియాలిటీ అంతా మీరు నాతో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు మీరు ఒకటి చెప్పారు కదా, అంటే వేర్ ఇండియన్ బుల్లెట్ కెన్ గో అండ్ వేర్ ఇండియన్ బుల్లెట్ కెన్ గో, మన అసెట్ని పంపించాల్సిన అవసరం లేదు అని చెప్పి. సో వాట్స్ ది యాక్చువల్ రియాలిటీ ఇన్ దట్? The official stand of the government is we are not involved. So whosoever is that unknown gunman, till such time he is eliminating anti-social elements, we will celebrate. Simple. Cool. తను రష్యన్ మనిషా, తను అమెరికన్ మనిషా, తను ఇజ్రాయిలీ మనిషా, తను ఇండియన్ మనిషా, దాంతో మనకు సంబంధం. Till such time he is eliminating any entity which has anti-India thought process. Right. We are happy. అది ఇండియా చేస్తుందా, ఇజ్రాయిల్ చేస్తుందా, ఇండియా ఇజ్రాయిల్ కలిసి రష్యా వాడితో చేస్తుందా, వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్. అన్నోన్ గన్మెన్ ఈస్ దట్ హనుమాన్ హూ విల్ గో అండ్ టేక్ కేర్ ఆఫ్ ది ఎనిమీ. గుడ్, ఫైన్. ఇప్పుడు హౌ లాంగ్ డూ యూ థింక్ దిస్ వార్ విల్ కంటిన్యూ అండ్ వేర్ డూ యూ థింక్ ఇట్ విల్ స్టాప్? బికాస్ ఇరాక్లో కంప్లీట్ డిస్ట్రక్షన్ అయిపోయింది. డూ యూ థింక్ ఇట్ విల్ గో దట్ ఫార్? ఆర్ ఫస్ట్లీ వార్ ఇస్ you make all the plans and the moment the first bullet is fired, all plans go bust, right? I've seen it a couple of times happening in Kargil lo chusanu. After the first bullet is war takes its own course, right? Because war fighting edaithe avutundo
మీకు అంతా తెలుసు, అతను ఒపోనెంట్ గురించి అంతా తెలుసు అని మీరు అనుకుంటారు, కానీ దిగిన తర్వాత మీకు తెలుస్తుంది మీకు యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్. సేమ్ వే హీ ఆల్సో యూ డోంట్ నో హౌ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ టు యువర్ థింగ్. సో దానివల్ల ఇప్పుడు ఇనిషియలీ స్టార్ట్ అయినప్పుడు అందరూ ఏమన్నారు, వారంలో అయిపోతున్నారు, మళ్ళీ 3-4 వీక్స్ అన్నారు. వాడు కూడా 3-4 వీక్స్ అనుకున్నాడు. ఇరాన్ ఈస్ ప్లేయింగ్ ద లాంగ్ గేమ్, రైట్? ఇరాన్ ఈస్ ప్లేయింగ్ అ 6 months, 1 year, 2 year game, right? Because Irani understanding of US is much better than what everybody thought, Yeah. రైట్? అందరూ ఏమంటారు, యూఎస్ టెక్నాలజీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, 50 yearsగా వాళ్ళు ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నారు, దే నో ఎవ్రీథింగ్ అబౌట్ మిడిల్ ఈస్ట్ అనుకున్నారు, రైట్? కానీ ఇప్పుడు ఏం తెలిసింది, వాళ్ళు గోటికాయలు ఆడుకుంటున్నారు, వీళ్ళేమో చైనీస్ చెక్కర్స్ ఆడుకుంటున్నారు టైప్లో, ఆ లెవెల్లోకి వచ్చేస్తుంది, రైట్? బట్ ఫైనలీ ఇఫ్ యూ లుక్ అట్ యెస్టర్డేస్ డొనాల్డ్ ట్రంప్స్ ట్వీట్, రైట్, ఇట్ స్పీక్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అంటే వాడు ఏం చేయలేకపోతున్నాడు, హీస్ ట్రాప్డ్, హీస్ కాట్. సార్ ఇమాజిన్ ఒక దేశం ఒకే ఒక్క వార్ని 46-47 years నుంచి ప్రిపేర్ అవుతుంది. ఇరాన్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ 2026 వార్ ఇన్ 1979. ఐఆర్జీసీ ఇరానియన్ సుప్రీం లీడర్కి సుప్రీం లీడర్ అవ్వడానికి కావాల్సిన క్వాలిటీలు రెండే: హీ షుడ్ హేట్ అమెరికా, హీ షుడ్ హేట్ ఇజ్రాయెల్. ఇంకేం అవసరంలా. ది ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు అక్కడ. ప్రెసిడెంట్ విల్ బి రిఫార్మిస్ట్, ఓకే, డెమోక్రట్. సార్ రిఫార్మ్ డైమెన్షన్లో చూసుకున్నా సరే 1970లో ఇరాన్లో విమెన్ లిటరసీ వాజ్ 40%. టుడే ఇట్ హ్యాస్ క్రాస్ 78, 79, 80%. ది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హ్యాస్ ఇంక్రీస్డ్. ఆల్మోస్ట్ ఎవ్రీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పారామీటర్ హ్యాస్ ఓన్లీ ఇంప్రూవ్డ్. అది పక్కన పెట్టేసిన ఆ దేశం 47 సంవత్సరాలు ఈ యుద్ధానికే ప్రిపేర్ అయ్యింది. సార్ నువ్వు అసలు ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయకుండా, అసలు వాడు ఏం చేస్తున్నాడో అన్న ఆలోచన లేకుండా, కేవలం నా భుజబలంతో నేను వాడిని ఓడిచ్చేస్తాను అన్న థాట్తో దిగిపోయాం. See, another thing is, right, if you look at the statement the foreign minister gave, Irani foreign minister, we are going to set right all the negative that has happened from 1951. వాళ్ళ మైండ్ సెట్ చూడండి, 1951 నుంచి మాది ఏదైతే అన్యాయాలే దాన్ని మేము మళ్ళీ అవ్వకుండా సరిదిద్దుతాము అని ఒక మైండ్ సెట్లో వస్తున్నాడు వాడు. దట్స్ అ టోటలీ డిఫరెంట్ మైండ్ సెట్. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్, వెనిజువేలా ఏమైంది, మధురోని లేపంగానే సెకండ్ లైన్ వాళ్ళు తప్పించుకోవాలని ఒప్పుకున్నారు. ఇరాన్ కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ మైండ్ సెట్, రైట్? దే ఆర్ కమింగ్ ఇన్ ఫ్రమ్ అ మైండ్ సెట్ విచ్ from where sacrificing yourself is the biggest thing. Sir, Iranians are born to fight as Afghanis. So like మనం హిస్టరీ కూడా చూసుకుంటే సార్ అన్నట్టుగా అలెగ్జాండర్ తర్వాత ఇరాన్ భూమి మీద కాలు పెట్టి బ్రతికినోడే లేడు. దట్ కంట్రీ ఈస్ గిఫ్టెడ్ సార్. 2 sides ఏమో మౌంటైన్స్, జాగ్రోజ్ మౌంటైన్స్, 2 sides ఏమో డెజర్ట్స్. హౌ యూ డూ ల్యాండ్ ఇన్వేషన్? ఎవరినైనా రెజిమ్ చేంజ్ చేయాలి, కంట్రోల్ చేయాలి అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయినట్టు నీకు అక్కడ పాకిస్తాన్ దొరికింది కాబట్టి పాకిస్తాన్ ద్వారా ఎంటర్ అయిపోయావు. ఇక్కడ ఎలా ఎంటర్ అవుతావు? అండ్ ఎంటర్ అయితే ఇట్ ఈస్ సూయిసైడల్ మిషన్. అందుకే ఆర్మీ చీఫ్, అమెరికన్ ఆర్మీ చీఫ్ వాజ్ రిమూవ్డ్. నో, హీ సెడ్ సార్ ఇట్ ఈస్ సూసైడల్, మీరు 50,000 మందిని పంపించమంటున్నారు, ఒక్కడు కూడా తిరిగి రాడని చెప్పేశాడు ఆయన. సో హీ వాజ్ రిమూవ్డ్. ది ఆర్మీ చీఫ్ రిమూవింగ్ అన్నది నాట్ ఎస్ నార్మల్ దిస్ థింగ్ సార్. మ్యూటినీ అయిపోతుంది, ఆర్మీలో మ్యూటినీ అయిపోతుంది సార్. 1% అయినా ఛాన్స్ ఉండాలి కదా సార్, నేను తిరిగి వస్తాను అని చెప్పేసి. నువ్వు పూర్తిగా సూసైడల్ మిషన్ మీద 50,000 మందిని పంపించేస్తానంటే వాళ్ళు ప్రశ్న అడుగుతారంటే దేనికి? వాట్ విల్ యూ అచీవ్? నీకు అసలు ఏం దొరుకుతుంది సార్? అమెరికా, కేవలం అమెరికా దగ్గరే 226 yearsకి కావాల్సినంత ఆయిల్ ఉంది. వెనిజువేలా పక్కన పెట్టేయండి క్యాలిక్యులేషన్. 226 సంవత్సరాలు ఈ రోజు రేట్ ఆఫ్ కన్జంప్షన్తో చూసుకుంటే నా దగ్గర 200+ yearsకి ఆయిల్ నా దగ్గరే ఉంది. ఎందుకు కావాలి ఇరాన్ ఇప్పుడు? 200 సంవత్సరాల తర్వాత చూసుకుందాం. వెనిజువేలా మొత్తం తీసేసుకున్నావు. సో హూమ్ షుడ్ ఆయిల్ వెనిజువేలా షుడ్ సెల్ ఆయిల్, యూ విల్ ఓన్లీ డిసైడ్. దేనికోసం వెళ్తున్నావు? ఆల్రెడీ మిడిల్ ఈస్ట్లో చాలా మంది నీ దగ్గర ఆయుధాలు కొనుక్కుంటున్నారు. అసలు నువ్వు ఎందుకు గెలుక్కున్నావు అన్నది అడుగుతుంది. సింపుల్.
అరే ఇది చేస్తే నా దేశం బాగుపడుతుంది అని చెప్పు, మేము 50,000 మంది వెళ్ళి చచ్చిపోతాం. దీనివల్ల వచ్చే లాభం చెప్పట్లేదు, వెళ్ళి చచ్చిపోమంటున్నాం, ఎట్లా వెళ్ళిపోతారు? సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ అమెరికన్ మిలిటరీలో మ్యూటనీ జరిగిపోతుంది. అండ్ మ్యూటనీ జరిగింది అంటే ఇంటర్నలీ కొలాప్స్. ఆ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయిపోతుంది. సో దట్ ఈజ్ వెన్ సార్, అందుకే చెప్పా కదా నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు చెప్పా, వాడు ఊబిలో పడిపోయాడు. వాడు ఎంత బయటికి రావాలనుకుంటే అంత లోపలికే పోతాడు. సో ది ఈజియెస్ట్ వే ఫర్ అమెరికా, అకార్డింగ్ టు మీ, ఈజియెస్ట్ వే ఈజ్ టు రిమూవ్ హిమ్ from the presidential this thing, either impeachment or he should give some medical reasons and step down and withdraw from that. కానీ ఇక్కడ మళ్ళీ చిక్కు, కానీ అది అయినా కానీ ఇరాన్ ఇస్ నాట్ గోయింగ్ టు కీప్ అయినా చిక్కుంది, అదే చెప్తున్నా. అయినా చిక్కుంది. సో ఈ హస్ డన్ ఇర్రిప్లేసిబుల్ డ్యామేజ్. ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, మీరు ప్రెసిడెంట్స్ మార్చుకోండి అయ్యా, మళ్ళీ మీరు చేయరని నాకేంటి, నేనైతే హార్మోన్స్ క్లోజ్ చేస్తాను, ఎంటైర్ ఆయిల్ నా కంట్రోల్ ఉంటుంది, మీరు ప్రెసిడెంట్ ఈయన పెట్టండి, ఏ పెట్టండి, బి పెట్టండి, సి పెట్టండి, మీ అమెరికా యాజ్ అ కంట్రీ యాజ్ అటాక్ మీ కదా. సో ఐఎమ్ అండ్ మీరు ఇదే కాకుండా మేము నెగోషియేషన్ ట్రై చేయడానికైనా కానీ మీరు అటాక్ చేశారు. 1 year ముందు మీరు నెగోషియేషన్ మేము ట్రై చేసామా, మీరు వచ్చి మమ్మల్ని కొట్టారు 12 day వార్లో. మళ్ళీ ఇప్పుడు నెగోషియేషన్ నడుస్తున్నాయా, నెగోషియేషన్ నడుస్తుండగా మీరు వచ్చి కొట్టారు. మరి అండ్ ఎలా కొట్టారు? యూ హెవ్ టేకెన్ అవుట్ మై సుప్రీం కమాండర్, యూ హెవ్ టేకెన్ అవుట్ 160 స్కూల్ చిల్డ్రన్. ఇంటర్నలీ విద్ ఇన్ ఇరాన్ ఆల్సో ఎవరైతే ప్రొటెస్టర్స్ ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళని, ఇలాంటి కంట్రీతోనా మీరు హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వచ్చి మీ ఇంట్లో వచ్చి మీ పిల్లల్ని కొడుతున్నారు. అది నెగటివ్ అయిపోయింది సార్. సో ఇప్పుడు మీరు ఆ పక్కన ఈ పక్కన మీరు చెప్పండి అని వాళ్ళని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు అమెరికా పక్కన మీ పిల్లల్ని కొట్టిన అమెరికా పక్కన ఉన్నారా మీరు? లేకపోతే మీరు సార్ చెప్పినట్టు ఆల్ యువర్ మార్కర్స్ విచ్ ఆర్ ఇండికేటర్స్ ఆర్ గోయింగ్ అప్. సో విచ్ సైడ్ ఆర్ యూ ఆన్ అని వాళ్ళని ప్రొటెస్టర్ని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనము లాస్ట్ ఇయర్ చూసుకుంటే సార్, యాంటీ ఖొమైనీ ప్రొటెస్ట్లు ఇరాన్లో జరిగాయి సార్. ఇదంతా ఏమంటారు దాన్ని, దిస్ ఈజ్ ఆల్ ప్లేడ్ ఆన్ ది గ్రౌండ్, మీడియా ప్రాపగండా. ఇది ప్రాపగండా మీడియా. ఇది వీళ్ళు డబ్బులు పడేసి అక్కడ ప్లే చేయడానికి ప్రయత్నించారు సార్. 1 నెల 2 నెలలు 2.5 నెలలు నడిచింది, తమాషా అంతా నడిచింది. ఎందుకు? టు గివ్ ఎ ఫేస్ దట్ వీఆర్ ప్రొటెక్టింగ్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్ ఫ్రమ్ ఎ డిక్టేటోరియల్ మిలిటరీ లీడర్షిప్ అన్నట్టుగా అమెరికా ట్రై చేసింది. అలాంటప్పుడు Day 1 ఆ లీడర్ చనిపోయాడు కదా సార్, అయతుల్లా ఖొమైనీ. యూ రిమూవ్డ్ ఆన్ 28 February, Day 1 స్ట్రైక్. దెన్ దేర్ షుడ్ బి ప్రొటెస్ట్ ఆన్ ద స్ట్రీట్ సపోర్టింగ్ అమెరికా. ఒక్కడైనా వచ్చాడు సార్. ద మొమెంట్ ముస్తఫా ఖొమైనీ వాజ్ సెడ్ దట్ హీ ఈస్ ద సుప్రీం లీడర్, పీపుల్ కేమ్ ఆన్ ది రోడ్స్ టు సపోర్ట్ హిమ్. ఇట్ మీన్స్ నువ్వు ఏదైతే లాస్ట్ ఇయర్ ఇది రోడ్డు మీద తమాషా చేసావో ఇదంతా ఫ్రాక్చర్డ్ అనేది తెలిసిపోయింది. ఇంజనీర్డ్ రైట్స్ అంటారు సార్ దీన్ని. ఇంజనీర్ చేసావు నువ్వు, ఏమని? ఇరాన్ మార్పు కోరుకుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు జనాలను రోడ్డు మీద వచ్చేసి చెప్పేశారు, లేదు మాకు వీళ్ళే కావాలి. ఎందుకంటే నువ్వు వ్యాపారం కోసం పిల్లల్ని చంపేస్తున్నావు, మా మిలిటరీ కమాండర్స్ని చంపేస్తున్నావు, సివిలియన్స్ని టార్గెట్ చేస్తున్నావు, పవర్ ప్లాంట్స్ మాకు ఎక్కడి నుంచి అయితే ఆదాయం వచ్చేదో ఫ్యూచర్లో అదంతా నువ్వు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నావు. అలాంటిది నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? అండ్ 79 నుంచి ఇప్పటి వరకు డెవలప్మెంటల్ ఇండికేటర్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. మరి నాకెందుకు లీడర్ అవ్వద్దు? ఓన్లీ బికాజ్ హీఈస్ మోర్ వాట్ యూ కాల్ ఫండమెంటలిస్ట్, అంతేనా? సో ఖచ్చితంగా ఆ దేశము ఐకమత్యమై పోరాడుతుంది సార్. అమెరికా వాడు ఏమనుకున్నాడు, ఐకమత్యం లేదు, నేను అది చేసాను కదా లాస్ట్ టైము, అందరు ఇంకా రోడ్ల మీద దిగుతారు, అమెరికన్ ఫ్లాగ్స్ జై అంటారు అనుకున్నాడు. అది జరగలేదు. సో ప్రతి ఒక్క కోణంలో వీళ్ళ స్ట్రాటజీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. వీళ్ళు సార్ యురేనియం, వాట్ ఈస్ ది స్టేట్, నోబడీ నోస్. ఇరాన్ పక్కన పెట్టండి సార్, ఇరాక్లో దిగిందే యురేనియం, వాడిని తీసిందే యురేనియం పేరుతో. ఏం దొరకల, ఆ దేశం నాశనం అయిపోయింది కదా సార్. సార్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇరాన్ని కంట్రోల్ చేసే సత్తా ఇరాక్కే ఉండేది. నువ్వు ఆ దేశాన్ని నాశనం చేసావు, ఇప్పుడు నువ్వే ఆపుకోలేకపోతున్నావు. వాడే ఉంటే అదే స్థాయిలో ఇరాక్ ఉంటే ఈ పాటికి ఇరాన్కి మంచి కాంపిటీషన్ ఇచ్చేవాడు నువ్వు నాశనం చేసావు. సో నువ్వు తవ్వుకున్న గుంతలో నువ్వే పడ్డావు బేసికలీ. సార్ అయితే ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీస్, ఏ కంట్రీ అయినా సరే, ఇప్పుడు ఒక వార్ జరుగుతుందంటే మెజారిటీ ఆఫ్ ద డెసిషన్స్ ఏ టేబుల్ మీద తీసుకుంటారు అండ్ హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్? ఫస్ట్లీ గోయింగ్ టు వార్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ అండి.
At least that's what we've been taught and we've been told, right? There are multiple activities that happen before war starts. First activity is diplomatic, right? Diplomatically మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏదో అగ్రిమెంట్ చేసేసుకొని మీరు వెళ్తారు. డిప్లొమాటిక్లీ అవ్వకపోతే యూ ట్రై ఎకనామిక్ వార్, అంటే శాంక్షన్లు పెడతారు. ఫర్ ఓకే, ఫస్ట్ ఈజ్ కల్చరల్ వస్తుంది, డిప్లొమాటిక్ అవ్వకపోతే కల్చరల్ శాంక్షన్స్ పెడతారు. కల్చరల్ శాంక్షన్స్ అవ్వకపోతే ఎకనామిక్ శాంక్షన్స్ పెడతారు. ఎకనామిక్ శాంక్షన్స్ అవ్వకపోతే దాట్ ఈస్ వెన్ యూ కమ్ ఆన్ టు ద ఫైనల్ విచ్ ఇస్ ద వార్, విచ్ ఇస్ ద ఫిజికల్, యూ యూజ్ ఫిజికల్ ఫోర్స్. అండ్ వార్ అనేది ఏంటి? మై విష్ యూ షుడ్ ఫాలో, నేను కావాల్సింది నువ్వు చేయాలని, దాట్ ఈస్ ద పర్పస్, దాట్ ఈస్ వేర్ వార్. అది డిప్లొమాటిక్ అవ్వకపోతే, కల్చరల్గా అవ్వకపోతే, ఎకనామికల్ అవ్వకపోతే అప్పుడు వెళ్ళి వార్ అవుతుంది అది, రైట్? సో అండ్ దస్ ప్రాసెస్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్, ఇట్ టేక్ మల్టిపుల్ ఇయర్స్ టు ఎన్ష్యూర్ దట్ వార్ వరకు వచ్చే వరకు అన్నీ అయిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయింది, నేను చెప్పిన మాట వాళ్ళు వినట్లేదు, అప్పుడు వచ్చి వార్ అవుతుంది. వార్ అవుతే కూడా మీరు డైరెక్ట్లీ యూ డోంట్ టేక్ ద హెడ్ ఆఫ్ స్టేట్, ఎందుకంటే మళ్ళీ మీరు ఎవరితో బార్గెన్ చేస్తారు? మీ డిసిషన్ మేకింగ్ కాంప్లెక్స్నే మీరు తీసేస్తే మీతో ఎవరు మాట్లాడతారు? మీకు నెగోషియేషన్స్ ఎవరు మాట్లాడతారు ఎవరితో మీరు? దాట్ ఇస్ వై ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద సెకండ్ వరల్డ్ వార్, అటమ్ బాంబ్స్ ఎక్కడ పెట్టారు? హిరోషిమా, నాగసాకి, టోక్యోలో కొట్టించాడు కదా. If you hit Tokyo, the entire Japanese leadership along with the king, the emperor, everything would have been finished. But you did not do that. Why? Because you say, okay, I can do this. And if you don't listen to me, I can do it on Tokyo. ఇక్కడ వాడు ఏం రివర్స్ చేశాడు, రైట్? సో నౌ పీపుల్ ఆర్ సేయింగ్, బాస్, ద వర్స్ట్ దట్ యూ కెన్ డూ యూ ఆల్రెడీ డన్, ఇప్పుడు మాకేం భయం లేదు, నువ్వు ఏం తీసుకుంటావో తీసుకురా, చూసుకుందాం మనం. అండ్ ఆల్సో దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద హిస్టరీ ఆఫ్ అలీ హుసేన్, రైట్? మైండ్ సెట్ అలా ఉండేది. ఫర్ దెమ్ సాక్రిఫైస్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్, ఇట్స్ అ వెల్కమ్ థింగ్. అన్లైక్ వెనిజులా ఏమైంది? ప్రెసిడెంట్ కిడ్నాప్ చేశారు, బాబు వినకపోతే మమ్మల్ని కిడ్నాప్ చేశారు, వీళ్ళు ఏమంటారు? చంపుకోండి అయ్యా నన్ను, నాకైతే భయం లేదంటాడు. హౌ సో ద మైండ్ సెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో వాట్ వర్క్డ్ ఇన్ వెనిజులా విల్ నాట్ వర్క్ ఇన్ ఇరాన్. It's very surprising, it's shocking that the entire intelligence of US has not been able to convince Donald Trump saying that, boss, it will not work. Not work. 5 presidents 30 ఏళ్ళుగా, అంటే 10-20 presidents from 30-40 years, if they're not gone to war with Iran, ఏదో ఆలోచించి చేశారు కదండి. It's not that they cannot. It's because they chose not to. సార్ ఇమాజిన్, ఇరాన్ గత 30 ఏళ్ళుగా శాంక్షన్స్లో ఉంది. ఒక దేశం శాంక్షన్స్లో ఉంటుండగా ఒక డిఫెన్స్ వాల్ క్రియేట్ చేసుకుంది అంటే ఆ శాంక్షన్స్ తీసేస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు? అంటే ఎందుకు ఒక మూర్ఖత్వంగా నువ్వు వెళ్ళిపోయావు అన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేకపోతారు. సార్ ఎగ్జాక్ట్లీ సేమ్ హ్యాపెండ్ విత్ వియత్నాం వార్. ఇరాన్ ఇస్ వెరీ బిగ్ కంట్రీ, హిస్టారికలీ బిగ్ కంట్రీ. వియత్నాం సార్ మ్యాప్ మీద మీకు వియత్నాం తెలియకపోతే ఎదుగుతారు ఒక 5-10 నిమిషాలు. అలాంటి ఒక చిన్న దేశము అమెరికా లాంటి దేశాన్ని ఆల్మోస్ట్ 9-10 ఇయర్స్ కట్టి పెట్టేసుకుంది. నీకు ఏం నేర్చుకుంటున్నావు నువ్వు హిస్టరీ నుంచి? అంటే అప్పట్లో నపామ్ అనే బాంబ్ సార్, నపామ్ ఈజ్ ఏ ఇన్సెండియరీ అంటారు, అంటే మొత్తం కాలిపోతుంది. వీళ్ళు ఊర్లు కాల్చేశారు సార్ ఒక్కొక్క బాంబ్. ఆ బాంబ్ ఎలా పనిచేస్తుందా చూడ్డానికి. అందుకే అంటారు సార్, దీస్ వార్స్ ఆర్ క్రియేటెడ్ బై అమెరికా టు టెస్ట్ దేర్ వెపన్స్. మనుషుల్ని వాడుకుంటారు సార్ వీళ్ళు, వాళ్ళ వెపన్స్ ఎట్లా పనిచేస్తాయి అన్నది చూసుకోవడానికి. ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ వాజ్ దేర్ ఫర్ పేట్రియట్ మిజైల్. మా పేట్రియట్ మిజైల్ ఎలా పనిచేస్తుందా చూడడానికి. ద ఇరాన్ క్యాంపెయిన్ ఈజ్ టు చెక్ దేర్ టొమహాక్ మిజైల్. సో వీళ్ళు సో ఇట్ ఈజ్ వాళ్ళకి వార్ గేమ్ లాంటిది. దేశాలకు వెళ్ళిపోవాలా, మనుషుల్ని చంపేయాలా, మనం మిజైల్ బాగా పనిచేస్తుందని చెప్పాలా, దాన్ని అమ్మాలి. సో ఇదంతా తతంగం వరల్డ్కి తెలిసిపోయింది. అమెరికా ఏంటా అన్నది వరల్డ్కి అంతా బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, థ్యాంక్స్ టు సోషల్ మీడియా అమెరికా యొక్క నిజస్వరూపం అయితే అంటామో అది ప్రపంచానికి తెలిసిపోయింది. సార్ అయితే నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో జరిగే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, హౌ డు దే సపోర్ట్ అవర్ ఎనిమీ టెరిటరీస్ అనే దాని గురించి, అంటే దీనివల్ల డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అనే దాని గురించి.
ఇప్పుడు ఖాళిస్తానీ మూవ్మెంట్ అనేది ఒకటి ఉంది కదా, సో అది స్టార్ట్ అయింది ఇప్పుడు, అంటే దాని హిస్టరీ ఏంటి, అసలు అది ఏం జరిగింది, రైట్ నో వాట్ ఈస్ ఇట్స్ ఫేజ్ అనేది. సార్ మీరు ఖాళిస్తాన్ మూమెంట్ని అర్థం చేసుకోవాలి అంటే వీల్ హ్యావ్ టు ఫస్ట్ గో టు నార్త్ ఈస్ట్ ఆల్సో. ఇన్ ది సెన్స్ మనకి మన దగ్గర బ్రిటిష్ వాళ్ళు ఒక ఆల్మోస్ట్ 190 ఇయర్స్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. 1757 టు 1947 190 ఇయర్స్. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఏం చేసేవాళ్ళు సార్, బ్రిటిష్ అంటే ఇది ఒక వెస్ట్ ఐడియాలజీ, వీళ్ళకి డివైడ్ అండ్ రూల్ ఒక డైమెన్షన్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఈస్ట్లో బ్రిటిషర్స్ ఎంటర్ అయింది 1830s. ఆంగ్లో బర్మీస్ వార్ జరిగిన తర్వాత దే ఎంటర్డ్ ద ఈస్ట్. 1830 నుంచి స్టార్ట్ చేస్తూ 1947 వరకు అక్కడ క్రిస్టియానిటీని పంపించిన తర్వాత ఇండియన్ కల్చర్ని వెళ్ళనివ్వకుండా చేసేస్తారు. దే క్రియేటెడ్ సిస్టమ్స్ టు స్టాప్ రియల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది సెంట్రల్ ఇండియా విత్ ద ఈస్ట్. ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో ఈ ప్రాంతానికి మనం స్వదేశం అంటే ఇండిపెండెన్స్ ఇచ్చేసినా సరే నేను రిటర్న్గా వస్తే నాకు ఒక కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, కామన్ కనెక్టింగ్ పాయింట్ క్రిస్టియానిటీ ఉంటుంది. సో ఐ మే గెట్ దట్ ఫేవరబుల్ సాఫ్ట్ ల్యాండింగ్ ఇన్ దట్ టెరిటరీ అనే ఉద్దేశంతో అక్కడ చేశారు సార్. 1917లో ది రియల్ కాల్ ఫర్ సెపరేషన్ స్టార్టెడ్. దట్ నార్త్ ఈస్ట్ వాళ్ళు మాకు సెపరేట్ ప్రాంతం కావాలి అన్నది దట్ స్టార్టెడ్. The primary agenda of mobilization was the fear that was induced, freedom వస్తే ఈ దేశానికి మిమ్మల్ని మళ్ళీ తిరిగి హిందూయిజంలో కన్వర్ట్ చేస్తారు. సో దట్ వాజ్ ది ర్యాలింగ్ పాయింట్ ఆఫ్ మొబిలైజేషన్. ఇఫ్ ఐ బ్రింగ్ దిస్ బ్యాక్ టు సెంట్రల్ ఇండియా టు ది ఖాళిస్తాన్ మూమెంట్, వెస్ట్ ఇస్లామిక్ స్టేట్ క్రియేట్ చేశారు, పాకిస్తాన్ దగ్గర ముస్లిమ్స్ వెళ్ళిపోతారు, బాగానే ఉంది. ఇండియా ఈజ్ ఆల్సో కమింగ్ యాజ్ ఎ హిందూ స్టేట్. So will I again be converted to Hinduism? So the fear of religion was used to mobilize masses against the state. So the primary agenda was fear. Sir, Karl Marx told long back, religion is the opium of masses. వాడి ఇంట్లో డబ్బులు లేవు, తిండి లేదు, పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు, బట్టలు లేవు, మందులు లేవు, అన్నీ మర్చిపోతాడు. మీరు మతం టచ్ చేయగానే జరుగుతుంది. So this was used as a rallying point for fire the Khalistan agenda. Now see the beauty. When it comes to India, geographically India, దానికి అసలు సపోర్ట్ బేసే లేదు. I am 45 years old now. I have traveled north and south of this country, almost in touch with all the Sikh communities. నేను ఇప్పటి వరకు ఒక మనిషిని చూసి అరే వీడు ఖాళిస్తాన్ సపోర్టర్ రా అని నేను కలవలేదు నా కమ్యూనిటీలో. అంటే ఏంటి, ఇండియాలో ఆ బేస్ లేదు. సో వాట్ ది వెస్ట్, ఎస్పెషలీ కంట్రీస్ లైక్ అమెరికా, కెనడా, జర్మనీ అండ్ యూకే, ఈ నలుగురు ఏం చేశారంటే ఇండియా ఏదైనా అగ్రిమెంట్ సైన్ చేయకపోతే ఈ ఖాళిస్తాన్ మూమెంట్ని ఒక ఫాల్ట్ లైన్ లాగా ఇండియాకి విరుద్ధంగా మనము యూజ్ చేసుకోవాలి. సో ద మూమెంట్ ఇండియా ఈస్ గోయింగ్ టు టేక్ ఎనీ స్ట్రాంగ్ డిసిజన్ అగేన్స్ట్ యూఎస్, యూకే, జర్మనీ ఆర్ కెనడా, అక్కడ ఖాళిస్తాన్ వాడు ఏదో చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడంటే దే ఆర్ యూజింగ్ ది ఖాళిస్తాన్ మూమెంట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ స్టేట్ పాలసీ అగేన్స్ట్ ఇండియా. సో ఇదొక కేవలం జియో పాలిటిక్స్ కోసము అండ్ ఇండియాలో అప్పట్లో ఇందిరాగాంధీ లోకల్ పాలిటిక్స్ కోసము వాడుకున్న ఒక వ్యవహారం. సార్ అండ్ ద బ్యూటీ, నా కమ్యూనిటీ గురించి కాబట్టి నేను చెప్తున్నాను సార్, డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ ది ఖాళిస్తాన్ అజెండా ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా, ఈరోజు కూడా ఉంది, కానీ కమ్యూనిటీ చాలా తెలివిగా ఏం చేసిందంటే అది ఒక యాంటీ ఇండియా సెంటిమెంట్ కమ్యూనిటీ మీద రానివ్వలేదు సార్. ఈవెన్ దెర్ ఈజ్ ఎ సెపరేషన్ అజెండా, స్టిల్ వీ హ్యావ్ మెయింటైన్ దట్ ఎస్ నేషనలిజం ఫర్వర్ మాలో ఉంది, దేశం కోసం చచ్చిపోయే ఒక ఆలోచన ఉంది, చంపేసే ఒక ఆలోచన కూడా ఉంది. సో మేబీ 1% ఆఫ్ ది సిక్ పాపులేషన్, మనం 2011 సెన్సస్ తీసుకుంటే సార్ ఇండియన్ పాపులేషన్, సిక్ పాపులేషన్ ఇస్ 1.7%. ఆ 1.7%లో 1% మే బీ సపోర్టింగ్ ది ఖాళిస్తాన్ ఇష్యూ, 99% సేజ్ నో, వీఆర్ అన్ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. సార్ మనం మన రాజ్యాంగం చూసుకున్నా సరే మ్యాక్సిమం ఎగ్జంప్షన్స్ దొరికిన రిలీజన్ ఏదైతే ఉందో అది నా రిలీజన్. ఐఎమ్ అలౌడ్ టు క్యారీ మై స్వర్డ్ విత్ మీ ఈవెన్ టుడే. ఇలాంటి ఎగ్జంప్షన్ ఎవరికి ఇవ్వాలా? ఐఎమ్ అలౌడ్ టు వేర్ మై టర్బన్ వేర్ ఎవర్ ఐ గో, నోబడి కెన్ టచ్ ఇట్. సో ఎగ్జంప్షన్స్ తెప్పించుకున్నాం అండ్ అట్ ద సేమ్ టైం కమిటెడ్గా పేట్రియాటిక్గా కూడా.
సో ఇది ఈ ముస్లిం కమ్యూనిటీ హ్యాస్ టు లెర్న్, దేర్ మౌలానాస్, దేర్ లీడర్స్ హ్యావ్ టు డూ దిస్ ఫర్ ది నేషన్. సో అది జరగకపోతే ఆ మార్పు ఆలోచన రాదు. సో దిస్ ఇస్ వేర్ హౌ ఖాలిస్తాన్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ టూల్ అగేన్స్ట్ అస్. మేము తిరిగి దాంతో ఎట్లా ఆదుకోవాలన్నది మేము వీ క్రియేటెడ్ దట్ బెల్ట్. సో అది మనం అర్థం It's very important, I think, point that you brought out. There are three different things, and religion, culture, and nationalism. So, in their community, I think the culture-wise also very, very, very integrated. యా Right? Even the nationalism-wise, I've spent 20 years in Fauj, right? Some of the most vocal and nationalist people I feel are Sikh people, Punjab, the entire belt actually, right? And religion also is there. Right? All three are aligned with the country, right? Yes, they might want to have some people, a very minor percentage, right, might have different opinions. ఇట్ ఈస్ ఓన్లీ పొలిటికల్ ఆస్పిరేషన్. It is political aspiration, అంతే, ఇంకేం లేదు. right? కి ఈ అజెండా నేను రేజ్ చేస్తే నాకు ఓట్స్ వస్తే ఐ మైట్ డూ సంథింగ్ ఇన్ లైఫ్ టైప్ లో, రైట్? బట్ ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ఎవ్రీ కమ్యూనిటీ, ఇన్ ఎవ్రీథింగ్, రైట్? ఎగ్జాక్ట్లీ. The aim is to keep it that way. The aim is to align your national and your cultural, right? And religious, nobody is stopping you from practicing your religion, right? In your country. Right. In our country, I think. And I am telling you because I am also from a minority community, right? But I can tell you, I have personally never experienced any problem with me practicing my religion. Yeah. Both in Fauj, which is even more stronger, మోర్ స్ట్రాంగర్. and even out of Fauj also, right? I don't think that is there. Right. So I think people should see that today, I think staying in India, living in India is the biggest blessing that you can get. సార్ వరల్డ్ డిస్టర్బ్డ్ స్టేట్ లో ఉంది సార్. అవును. మనం హ్యాపీ సినిమాలు చూసుకుంటున్నాం. అవును. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆ యూనిటీ, డైవర్సిటీ ఏదైతే ఉందో సార్, హిస్టారికలీ మనం ఇలాగే ఉన్నాం సార్. క్రిస్టియానిటీ ఇండియాలో ఇప్పుడు రాలేదు సార్, 52 AD లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల ముందు వచ్చింది. Yeah. సో వీఆర్ లివింగ్ విత్ దెమ్ హిస్టారికలీ. ది సేమ్ వే ఇస్లాం ఆల్సో కేమ్ ఇన్ ప్రాబ్లీ ది ఫస్ట్ ఇయర్స్ ఆఫ్ ఇట్స్ బర్త్. సో వీ నో హౌ టు లివ్ ఇన్ డైవర్సిటీ, అండ్ ఆ డైవర్సిటీ మన స్ట్రెంగ్త్ సార్. Right. దట్ ఈస్ వై సార్ వరల్డ్ దగ్గర దీనికి జవాబు లేదు సార్. మనం ఒక కమ్యూనిటీని పట్టుకున్నా సరే, ఆ కమ్యూనిటీలో కూడా ఓన్లీ స్మాల్ పర్సంటేజ్ మే హ్యావ్ యాంటీ ఇండియా ఫీలింగ్, అవును. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ సే నై, ఇండియా మేరా దేశ్ హై, Right. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ సార్ మీ ఎనిమి ఎవడైతే ఉంటాడో వాడు మీ బలం ఏమైతే ఉందో దాని మీదే దాడి చేస్తాడు. That is సో హీ విల్ యూజ్ యువర్ స్ట్రెంగ్త్ టు యువర్ డిసడ్వాంటేజ్. right. సో ఖచ్చితంగా వాడు ట్రై చేస్తాడు. అండ్ సార్ ఆపరేషన్ సింధూర్ సార్, what is the agenda of Pakistan of Pahalgam attack? To create a schism, divide between Hindus and Muslims. Muslims. ఒక్క దగ్గరైనా ఒక చిన్న హడావిడి అని జరిగిందా సార్? జరగదు. సో వీ హ్యావ్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ టు ద వరల్డ్ యూ కెనాట్ యూజ్ రిలీజన్ అగేన్స్ట్ ఇండియా, బికాస్ బ్యూటిఫుల్లీ అవర్ కాన్సర్ రిలీజియన్ గ్యారంటీ చేసే కాన్స్టిట్యూషన్ ఈ భూమి మీద ఒకే ఒక కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. Yeah. You have the right to practice the religion of your choice. Article 25 చాలా క్లియర్గా చెప్తుంది, రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్. Propagate. ప్రొఫెస్ అనగానే ఐ ఆమ్ ఏ సిక్ అని ధైర్యంగా చెప్పుకోవడం, భయం లేకుండా. Yeah. ప్రాక్టీస్, నా ఏదైతే ప్రాక్టీస్ ఉంటుందో అది ప్రాక్టీస్. ప్రాపగేషన్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. Right. ఈ 3 అధికారాలు ఇచ్చే కాన్స్టిట్యూషన్ ఒక్కటి చూపించండి సార్ వరల్డ్, లేదు. సో దానివల్లే ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. Right. మనల్ని ఎవరు రిలీజియస్గా ఎవరు టచ్ చేయలేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. Right. నేను దురందర్ చూస్తున్నప్పుడు సార్ మాధవన్ గారు చెప్తుంది నాకు ఇక్కడ అసలు చాలా సర్ అని హెడ్కి ఏదంటే సూరాసే పహచానియా జో లడే దిన్కే హేత్ పుర్జా పుర్జా కట్టుమారే కబోనా చాడోకే. కబోనా చాడోకే. సార్ దాని స్టోరీ ఒకసారి చెప్తారా నాకు? దాని హిస్టరీ సార్ సింపుల్ సార్, ఇఫ్ యూ గో ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ సిక్కిజం, Sikhism was created as a group of warriors to protect the Hindus. This is the backbone of the story of Sikhism. With a different spiritual mindset, that's fine. Yeah. That's pakan bedadu. Yeah. The entire Khalsa Panth is all about fighting against the evils. And it says, Purza Purza Katmare Kabuna Chade Khet. Even if you are cut into pieces in the battlefield, you will not leave the battlefield.
Sir, the Battle of Saragadi, if you remember, the Battle of Saragadi is known to be the best fought battle in the history of humanity. How 21 Sikhs have stopped 10,000 invading army of Afghani tribals. కేసరి Kesari movie. కేసరి So we belong to that clan. క్లాన్ That we will die in the battlefield, but we will not let the pride of the nation touched by our enemy. So, and sir, ఇది battlefield కాదు సార్, ఇంట్లో చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క చిన్న పిల్లవాడిని ఒక సోల్జర్ యాటిట్యూడ్ తోనే పెంచుతారు. సో దట్స్ ద బ్యూటీ. You go to play gatka, जो भी मेला होगा उसमें you are playing gatka, you are doing talwarbazi. So it is creating that spirit of chivalry in you, that you go and fight the battle with valor. So that kesari color is an indication of sacrifice. The kesari color in our flag is also an indication of sacrifice. This community, sir, if I take the example of Guru Gobind Singh, he did not want kingdom. He did not want any pride, any fort or anything. He sacrificed 4 of his sons. It means his entire lineage is wiped out. And we belong to that. We will not ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా will sacrifice for the cause of the nation. So that is where we are the pride of this nation. అందుకే పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడు, మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాడు. Because the army, not that only Sikhs are there in the army, but they are one of the backbones of the army. సార్ అయితే ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. ఇప్పుడు సార్ స్టార్టింగ్లో చెప్పారు కదా, లైక్ టాప్ రిసోర్స్ ఇస్ ది ఎయిర్ ఫోర్స్ రిసోర్స్ అండ్ నేవీ రిసోర్స్, అండ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఆన్ దట్ ఎ లిటిల్ బిట్? What I think Oberoi garu was mentioning was from the cost of each element, each unit wise. Right? So for example, if you take at one aircraft, right, a B-2 bomber అయినా ఏదైనా తీసుకున్నా కానీ 1,000 crores అది, right? But for example, and I'm being very, unfortunately, I'm being very impassionate about it. I'm counting only the numbers, only the cost, right? If you take one soldier, what is the lifetime cost on one soldier? It'll be far less than that, right? So, alagani chuskunte, you are able to have a larger standing army in ratio to every one submarine. Like, for example, if you look at US, right, they've got 12 aircraft carriers. Right, and one aircraft carrier is I think 5 billion or 6 billion US dollars. It takes almost 5 to 7 years to build one, right, and then train people to operate at. So 12 పెట్టుకుంటే మీరు 6 ఆపరేట్ చేయగలరు. ఎందుకంటే at any point of time 6 months only you can go out at sea, and 6 months you have to be in retrofit or you have to be in maintenance. So now you look at India దగ్గర very difficultly we are able to maintain 2. If you're having 2, that means one is out and one is in maintenance. So at any point of time, one is deployable. War scenario lo push cheste meer 2 పెట్టగలరు కానీ then you will not able to sustain that for more than 2-3 months. Ante. Right. So that ways, I think it's a very intensive and a very heavy asset. So our asset is right now, till now, we've been looking as that India doesn't go to war with anybody, but we will destroy anybody who comes to war with us. That is our, of course, that is our strategy. That's our approach to war. Right? We will not give an inch, right? But we are not eyeing anybody's land, right? We are not an expansionist country as a theory, as a philosophy, right? So when you have to protect your resources, then you become a very army-centric, foot soldier-centric, because that is finally at the end of the day, to capture enemy territory, you need a foot soldier. మీరు ఎంత యుఎస్ పైకి వెళ్ళి బాంబు కొట్టినా కానీ ఫైనలీ మీరు మనుషులను అక్కడ వెళ్ళాలి. మనుషులు కాళ్ళు, అదే బూట్స్ ఆన్ గ్రౌండ్ అంటారు. ఆ బూట్స్ ఆన్ గ్రౌండ్ పెట్టే వరకు మీకు ఆ క్యాప్చర్ అయినట్టు కౌంట్ అవ్వదు. ఇప్పుడు వాడు ఏం జడుచుకుంటున్నారు, బూట్స్ ఆన్ గ్రౌండ్ పెట్టలేరు వాళ్ళు. పెడితే వాడు మ్యాసకర్ అయిపోతుంది అక్కడ. అండ్ ఇరాన్ ఆల్సో అదే అంటుంది కదా, మీరు తీసుకురండి చూసుకుందాం అంటారు వాడు. మీరు పెట్టలేరు. బికాస్ ద కాస్ట్ ఆఫ్ దాట్ ఈస్ ఇట్స్ పొలిటికలీ వెరీ హై. Financially it might be lower, but politically it becomes very high. Public image lo chala high అయిపోతుంది. Humanitarian reason starts coming in. Right? So they are a technologically heavy. Again, ఎందుకు టెక్నాలజికల్ హెవీ? ఒక్క ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పోయిందంటే వాడికి రిపీట్ $5 billion ఆర్డర్ బుక్. ఒక మిసైల్ కొట్టాడంటే వాడికి రిపీట్ $1 million. ఒక మిసైల్ వాడు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ కొట్టాడంటే దట్స్ 1.2-1.3 million. 12 కోట్లు. వాడు ఎన్ని కొడుతున్నాడు? మీకు ఒక్క డ్రోన్ వచ్చిందంటే ఆర్ మీకు మిసైల్ ఇరాన్ నుంచి ఎక్కడ వచ్చిందంటే దాన్ని కౌంటర్ కొట్టడానికి అట్లీస్ట్ 3 మిసైల్స్ ఇంటర్సెప్టర్ కొట్టాలి.
బికాస్ వాళ్ళ ఇంటర్సెప్షన్ ప్రాబిలిటీ ఆల్సో ఇస్ వెరీ లో. ఇట్స్ నాట్ 100%. అంటే వీడు ఒక మిసైల్ వచ్చిందంటే నేను ఒక్కటి కొట్టి 100% టార్గెట్ కొట్టదు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ 3 కొట్టాలి. సో ఒక్క మిసైల్ ఇక్కడి నుంచి వచ్చిందంటే అది $4 million ఆఫ్ యాంటీ డ్రోన్ మిసైల్ హెస్ టు గో, రైట్? సో అండ్ దేర్ ఇట్ ఈస్ డిజైన్డ్, దేర్ వార్ మే ఇండస్ట్రియల్ మెకానికల్ కాంప్లెక్స్ ఇస్ డిజైన్డ్ ఇన్ దట్ వే, రైట్? I don't want to spend 1 crore. I want him to spend at least 40-50 crores. So when I replenish it, I make a business of 40-50 crores. సార్ అయితే ఇప్పుడు అమ్యునిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి, డిఆర్డిఓ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి, వాట్ ఆర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ మెషిన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ఎయిర్ ఫోర్స్? లైక్ కాల్ ఇట్ బాంబర్స్, కాల్ ఇట్ డ్రోన్స్, ఎనీథింగ్. If you ask me, right, మీరు DRDO, so our weaponry, our arsenal has 2 parts, right? One part is something that we are indigenously developing, right? And that journey has really started off late. Just I think 7-8 years ముందు నుంచి that Indianization, మేక్ ఇన్ ఇండియా అయినా కానీ, డెవలప్ ఇన్ ఇండియా అయినా కానీ చాలా హార్డ్ పుష్ వచ్చింది. బిఫోర్ దాట్ ఫండమెంటలీ వీ వర్ అన్ ఇంపోర్ట్, ఆర్ డిఫెన్స్ వాజ్ ఇంపోర్ట్, రైట్? We tried with DRDO, HAL, we tried a lot of experiments to create one, but a lot of, like Tejas, for example, is a very good example where 30 years ago, you were not able to put something on the board, something which is able to compete with best of the world, మీరు క్రియేట్ చేయలేకపోయారు. ఎందుకంటే I don't know, maybe the policies were not right, maybe the focus was not there, maybe our economy was not large enough, right? Our internal technologies were not advanced enough to be able to build that, right? But of late, like for example, the BrahMos is a very good example. BrahMo, Nag, Akash, they are very good examples of technology which is indigenous technology. కానీ ఆ ఒక్క మిసైల్ మీకు బ్రహ్మోస్ కనిపిస్తుంది, కానీ దానికి బ్యాక్ అండ్ డౌన్ ఎలక్ట్రానిక్స్, రైట్? మెటీరియల్ సైన్సెస్, రైట్? ఈవెన్ ద ప్రొపెల్లెంట్ ఈజ్ వెరీ వెరీ కాంప్లెక్స్. ఇప్పుడు మీకు ఒక ఎయిర్ టు ఎయిర్ మిసైల్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ అంటే 120-150 కిలోమీటర్స్. ఆ 120-150 కిలోమీటర్స్ కోసం మీకు ప్రొపెల్ చేసే ఒక ప్రొపెల్లెంట్ కావాలి, రైట్? ఆ ప్రొపెల్లెంట్ ఒక చిన్న మిసైల్లో ఫిట్ అవ్వాలి, right? It has to burn for 100, that propellant has to slowly burn for 120 kilometers, right? A propellant correct ga ledanukondi, propellant will become so much, the missile will become so much. It is not effective, right? The rocket motors. So a back end technologies ane multiple technologies okkatiga vastene meer aa missile anedi meer develop cheyagalaru, right? Our capability anedi is a very closely guarded secret by all the developed countries. ఆ టెక్నాలజీ అనేది మీకు ఎవరు ఇవ్వరు. మెల్లమెల్లగా మనం డెవలప్ చేసుకుంటూ వీఆర్ ఇన్ సచ్ ఎ ప్లేస్ రైట్ నౌ వేర్ వీఆర్ ఏబుల్ టు డెవలప్ ఇట్ ఆన్ ఓన్. యూ లుక్ బ్యాక్ ఆల్సో, రైట్? లేట్ 1990s వీఆర్ ఎ కాల్ సెంటర్ ఎకానమీ. మన దగ్గర టెక్నాలజీ ఏం లేదు, డయల్ 1 ఫర్ టెక్ సపోర్ట్, డయల్ 2 ఫర్ అని ఉండేది. మనం అక్కడి నుంచి వీ బికేమ్ కోడర్స్, దెన్ వీ బికేమ్ డెవలపర్స్, దెన్ వీ బికేమ్ ప్రోడక్ట్. Right? We started writing codes, then we started developing software, then we started developing products, right? Now we are developing entire technologies, end-to-end technologies. ఒక 4,000-5,000 products develop అయ్యాయంటే, హై క్లాస్ డెవలప్ అంటే దాని నుంచి ఒక టెక్నాలజీస్ మనం వీ కెన్ యూజ్ ఫర్ డిఫెన్స్ అప్లికేషన్, బికాస్ డిఫెన్స్ అప్లికేషన్ టెక్నాలజీ ఎవరు ఇవ్వరు, రైట్? సో ఆ జర్నీ అనేది ఇప్పుడు మనకు అండ్ it's really amazing to see, since I'm in the other side of the ecosystem also. Today, companies are setting up GICs, Global Innovation Centers in India. ఎందుకంటే అలాంటి ఒక టాలెంట్ మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది, రైట్? R&D, లాట్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ bringing the R&D centers to India, bringing the innovation centers to India. ఎందుకంటే ఆ టాలెంట్ అది అక్కడ వచ్చింది ఇప్పుడు. సార్ దీనికి ఫ్లిప్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా ఉంది. రీసెంట్గా మీరు న్యూస్ కూడా చూసుంటారు, అదానీ హ్యాస్ గివన్ 2000 LMG గన్స్ టు ఇండియా. ప్రహార్ LMG గన్స్ ఇచ్చారు. నౌ సీ దిస్ హౌ వీఆర్ ఆల్సో ఓపెనింగ్ అప్. అదానీ వాడు 2000 LMG గన్స్ ఇండియాకి ఇచ్చాడు. ఫ్యూచర్లో ఇంకా 2000 ఇవ్వాలంటే ఏమవ్వాలి? ఈ 2000 యూజ్ అయిపోవాలి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా టుడే can happen in India in future, because what we have done, we have privatized the defense manufacturing company. Private entities are doing the BrahMos manufacturing. UP lo that center has come. So what will happen, ఏమవుతుందంటే ఫ్యూచర్లో
దిస్ ప్రైవేట్ ఎంటిటీస్ బికాస్ వీళ్ళు హ్యూజ్ క్యాపిటల్ పెడతారు. Capital పెడతారు. క్యాపిటల్ పెడితేనే ఆ ప్రొడక్షన్ కెపాసిటీ వస్తుంది. వాళ్ళకి క్యాపిటల్ పెట్టింది తిరిగి రావాలి, దాని మీద ఆదాయం తిరిగి రావాలి అంటే ఇండియన్ సోల్జర్స్ బ్యాటిల్స్ ఫైట్ చేయాలి. అండ్ మనకు ఉన్నది ముఖ్యంగా మనం పాకిస్తాన్తోనే ఎక్కువగా యుద్ధం చేస్తాం కాబట్టి, సో అన్నెసెసరీలీ దిస్ మిలిటరీ కాంప్లెక్స్ విల్ క్రియేట్ ప్రెషర్ ఆన్ ది గవర్నమెంట్, పొలిటికల్ లీడర్షిప్ టు గో ఫర్ అ బ్యాటిల్ విత్ పాకిస్తాన్. ఇది కూడా మనము చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి సార్. I think is absolutely right. But another thing that is developing right now is India has learned from the lessons of US. So most టెక్నాలజీ ఏదైతే ఉన్నా మనం డిఫెన్స్ కోసం తయారు చేస్తున్నామో డ్యూయల్ యూజ్ టెక్నాలజీస్ తయారు చేస్తున్నాం, రైట్? విచ్ మీన్స్ ఆ టెక్నాలజీ అనేది మీకు డిఫెన్స్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి, మీకు సివిలియన్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి, రైట్? సో ఫార్చునేట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ అట్ కళ్యాణి, రైట్? బాబా కళ్యాణి, బాబా గ్రూప్, ఫోర్జ్, దే ఆర్ డెవలపింగ్, ఆర్ మహీంద్రా పెట్టుకోండి, ఆర్ ఫోర్జ్ పెట్టుకోండి, ఆల్ ఆఫ్ దీస్ గైస్ ఆర్ have civilian products. Right? Like what, Civil for engineering example? products. For example, we are developed a Bofors gun, Uh-huh. right? But Mahindra is also providing cars, vehicles, Correct. right? So my entire business is not dependent only on defense application and selling those Bofors guns, or sorry, selling those artillery guns. Bofors is the name of a company. Artillery is artillery, right? So I was not dependent on artillery guns. I want subsidiary verticals of business also, Yeah. right? But unfortunately, if you look at Northrop Grumman, they are totally, almost completely focused on defense applications, General Dynamics. అంటే మీకు గుర్తుంటే సార్, హోండా హైనస్ అనే ఒక బండి వచ్చింది. Highness, అవును. It was created from the metal of one of our carriers. So this beautiful shift of integration can happen only in India. Right. విక్రాంత్ అని కూడా ఒక బండి ఉంటుంది సార్. Yeah, Vikrant. So it was made from the INS Virat. INS Virat నుంచి. So this is how we are trying to do. But ఖచ్చితంగా ఇది కంట్రోల్ అవ్వాలి సార్. బికాస్ మీరు డిఫెన్స్ రిలేటెడ్ ఎనీథింగ్ ప్రైవేట్ వాడి చేతిలో ఇస్తే మాత్రము, Yeah. ఎందుకంటే వాళ్ళు డబ్బు అవును. పెడతారు పెడతారు కాబట్టి కాబట్టి వాళ్ళు returns డబ్బు కావాలి. తిరిగి ఆశిస్తారు. Yeah, yeah. క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ అది సార్. సో మనం కూడా ఒక ట్రాప్ ఆఫ్ వార్ఫేర్ లో వెళ్ళకూడదు అంటే ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మాత్రం ఉండాలి. Right. లేదు అంటే అదానీ కానీ అంబానీ కానీ ఇంకెవరైనా బిజినెస్ గ్రూప్ వాళ్ళ డబ్బుల కోసం దేశాన్ని యుద్ధాలకు పంపించడం స్టార్ట్. సో వేర్ అమెరికా ఇస్ టుడే, మేబీ 50 years or 100 years డౌన్ ది లైన్ ఇండియా కూడా అక్కడే నిల్చోవచ్చు. అట్లీస్ట్ గ్లోబల్ లెవెల్లో కాకపోయినా రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ విల్ గెట్ ఎస్కలేటెడ్. మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్తో అవును. ప్రాబబ్లీ అనిపించింది ఇంకా ఇవాళ రేపు వెళ్ళిపోతాం అన్నట్టు కూడా అనిపించింది. జస్ట్ ఇమాజిన్, ఒక ఆపర్చునిటీ వచ్చింది, యువర్ ఎంటైర్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇస్ ప్రైవేటైజ్, వాడు పుష్ చేస్తాడా చేయడా? చేస్తారు. సో దట్ ఈస్ వెన్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఆ యొక్క సెక్టర్ని మనం చాలా జాగ్రత్తగా షీల్డ్ చేయాలి. లేదు అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఎందుకంటే సార్ అన్నట్టుగా రీసెర్చ్లో బయటవాడు కూడా డబ్బు పెడుతున్నాడు. సో హీ విల్ క్రియేట్ ప్రెషర్ ఆన్ ది ఇండియన్ ఎంటిటీ విల్ క్రియేట్ ప్రెషర్ ఆన్ ది గవర్నమెంట్ జంప్స్ ఇన్ టు ది వార్. సో ది నేషన్ యాజ్ ఎ యూనిట్ షుడ్ నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ ప్రాఫిట్. అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దట్ ఈస్ వేర్ వీ షుడ్ స్టాండ్. మీరు కమ్యూనిస్ట్ కదా? Yes, I am a communist. నేను క్యాపిటలిస్ట్. Could be, sir. I'm not there. But I'm Karl Marx. See, you see that angle in the functioning of America today. Got it. Has it brought peace or it has brought sorrow? అవును. So that's where you need to go. And India has a beautiful blend of both. Blend of both. సార్, అయితే నేను ఇందాక అడుగుదాం అనుకున్నాను యాక్చువల్లీ. నేను ఈ ఖాళిస్తాన్ మూమెంట్ వాటి గురించి చదువుతున్నప్పుడు ఎంతవరకు నిజమో నాకు తెలియదు మేజర్. నేను అండర్ గ్రౌండ్ టనల్స్ గురించి ఎలా అంటే వెపన్స్ పాకిస్తాన్ నుండి వెపన్స్ డ్రగ్స్ ఎలా వస్తున్నాయి అనే దాని, బోర్డర్స్ క్రాసెస్ ఎలా వస్తున్నాయి అనే దాని మీద రీసెర్చ్లో అంటే కొన్ని టనల్స్ ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ త్రూ కొన్ని వస్తున్నాయి అని ఇలా రకరకాలు విన్నాను. అంటే ఇందులో అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ అతిక్ అహ్మద్, సో అతనికి కూడా లష్కర్ ఏ తోబాతో చాలా కనెక్షన్స్ ఉన్నాయని, అంటే వీటన్నిటికి సంబంధించిన ఒకసారి. పాకిస్తాన్తో మనకు బార్డర్ గుజరాత్లో ఉంది, అవును, రాజస్థాన్తో కూడా ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్తో కూడా ఉంది, పంజాబ్తో కూడా ఉంది. పంజాబ్ ఎప్పుడైనా గమనించారా వై పంజాబ్ అలోన్ ఇస్ అ విక్టిమ్ ఆఫ్ డ్రగ్స్? అదే ఆర్మీ. ఎగ్జాక్ట్లీ. అవును. సో ఏంటి, బికాస్ మెనీ ఆఫ్ ద సిక్ కమ్యూనిటీ పీపుల్, one of the first choices is to join the army, serve the nation.
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ సర్వ్ ద నేషన్. ఇప్పుడు మీరు రిక్రూట్మెంట్ ర్యాలీ కండక్ట్ చేస్తే, ఇఫ్ రిక్రూట్మెంట్ ర్యాలీ is conducted in Punjab today, almost 70 to 80% will test positive for some or the other drug. రైట్. And if you turn positive for any drug once in your lifetime, అవును. it is a ban for the lifetime. So now what has Pakistan successfully achieved? The top class youth are out of the race to become. సో ఒకప్పుడు 6 feet 4 inch వచ్చేవాడు ఇప్పుడు 5 feet 3 inches వాడు వస్తున్నాడు, ఆర్ 5 feet 5 inches వాడు వస్తున్నాడు. ఆ చేంజెస్ కూడా కనబడుతున్నాయి సార్. 100% కనిపిస్తున్నాయి. ఎందుకన్నానంటే ఐ వాజ్ ఇన్ ది ఆర్టిలరీ రెజిమెంట్ అండ్ మా దగ్గర వచ్చిన 2-3 పంజాబీస్ యూత్, దే ఆర్ ఆల్ షార్ట్ గైస్, ఆ గన్ ట్రేల్ ఎత్తలేకపోతున్నారు. అండ్ మై కమాండింగ్ ఆఫీసర్ వాస్ ఫ్యూరియస్. అరే ఈజ్ a recruit who has come, he is unfit to lift a trail also. So what has happened? The battalion which was known for its valor, 6 feet 4 inches 5 inches guys, has come down to 5.5 feet. సో వాడు కావాల్సింది డ్రగ్స్ ద్వారా అచీవ్ చేసేసుకున్నాం. అండ్ ద యూత్ గాట్ ఇన్ టు డ్రగ్స్ బికాస్ సార్ దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, PTSD. PTSD. In the entire fight against Khalistan, the police forces under KPS Gill లాంటి leadership లో they used force, sheer force వాడి వీళ్ళందరినీ ఆపారు ఖాలిస్తానీ అవ్వకుండా. అందులో ఒక స్ట్రెస్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. ఈ స్ట్రెస్ అట్మాస్ఫియర్ నుంచి బయటికి రావాలి అంటే ఓ డ్రగ్ కావాలి. సో దట్స్ హౌ మెజారిటీ ఆఫ్ ద యూత్ గాట్ ఇన్ టు దిస్ డ్రగ్ బికాస్ ఆఫ్ ద PTSD ప్రాబ్లమ్ పోస్ట్ దిస్ ఖాలిస్తాన్ వార్ ఎఫర్ట్స్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆగే మాట. See, another part to it also, right? Any of these activities, any of these movements, they need money to support, right? అవును. ఆ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? సో what happens is that there are huge drug farms in Pakistan and Afghanistan. Iran, Eastern Iran belt and all, that's what the Golden Crescent. Correct, right? So akkadi nunchi drugs are grown, they're manufactured, they are refined, and now you have to get it into India, right? So instead of getting rupees, that is money, arms, weapons, all of that thing, they get the drugs inside India. Ikkada vachin tarvata part of the drugs are used to fund the entire movement, part of the drugs are used to degrade the population. అవును. అది సో మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీతో దేశం మీద అటాక్ జరుగుతుంది సార్. So that is why it's such a big menace, because it is not one direction, it's multi direction లో మీ కంట్రీని అటాక్ చేస్తుంది. అది అక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారు, డ్రగ్స్ అమ్మి వచ్చే డబ్బుల్లో వెపన్స్ అమ్యునిషన్ కొంటున్నారు, ఆ వెపన్స్ అమ్యునిషన్ దే యూజింగ్ అగేన్స్ట్ ద కంట్రీ, అండ్ ఇక్కడ అదే డ్రగ్స్ని మాస్ పాపులేషన్కి ఫీడ్ చేసేసి వాళ్ళని డిగ్రేడ్ చేస్తున్నారు. సో దట్స్ వై ఐ థింక్ ఇఫ్ దేర్ ఇస్ వన్ మెనెస్ విచ్ నీడ్స్ టు బి టోటలీ obliterated from our country, drug menace. Kids nowadays don't understand what they're trying to get into, right? And by the time they understand, it's too late for them. Too late, yeah. అవును. సో దిస్ డ్రగ్ ప్రాబ్లమ్ సార్ మన యూత్కి కూడా మనం ఏం చెప్పాలి అంటే, ఇట్ మే గివ్ యూ ట్రాన్స్ కైండ్ ఆఫ్ ఎ ఫీలింగ్ For a while. ఫర్ ఎ నైట్ ఆర్ ఎ డే, బట్ ఇట్ విల్ స్పాయిల్ యువర్ హెల్త్ ఫర్ లైఫ్. Life, అవును. అండ్ ది ఎనిమీ దీనిని నీకు విరుద్ధంగా, నీ దేశానికి విరుద్ధంగా వాడుతున్నాడు. నీకు కూడా యువర్ ఎంటైర్ లైఫ్ ఇస్ క్రూడ్. సో దాట్ అండర్స్టాండింగ్ యూ నీడ్ టు హ్యావ్. అది చెప్పే బాధ్యత మనకు ఉంది సార్. అంటే ఇట్ ఈస్ ఎ టూల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఎనిమీ టు డీస్టెబిలైజ్ యువర్ కంట్రీ. మీ లైఫ్ పాడు చేయాలి. ఓవరాల్గా చూసుకుంటే బిగ్ పిక్చర్ దేశమే నాశనం. సార్, చైనా హ్యాస్ ఫాట్ వార్స్ విత్ బ్రిటిష్ వెన్ దేవర్ విత్ అస్. ఓపియం వార్స్ హిస్టరీ అంతా ఇదే. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మన దేశంలోనే డ్రగ్స్ తయారు చేయించి ఫార్మర్స్తో ఫోర్స్ఫుల్గా కల్టివేట్ చేయించి టిబెట్లో డంప్ చేసేవారు. అండ్ టిబెటన్ యూత్ యూస్ టు గెట్ హై ఆన్ దీస్ డ్రగ్స్ అండ్ ఫైట్ ఫర్ సంథింగ్. సో ది ఎంటైర్ వార్స్ హ్యాపెండ్ ఆన్ ఓపియం. చైనా వాడికి ఇండియాతో ఉన్న పెద్ద కోపమే ఇది. మీ భూమిని వాడుతూ నా యూత్ని నీ దేశం వల్ల నాశనం చేశారు. This is British time లో. British time. Late 18th century లో Opium Wars 1, Opium Wars 2 అయ్యాయి. Because the British did exactly the same to China. China was, see, if you look at China's local population also, they have got a 5,000-year culture. Right? They are very intellectually strong, intelligent. If they want, they can do anything. I mean, that is what they've got come to right now. కానీ దాన్ని అక్కడే కట్ చేయడానికి బ్రిటిష్ ఇంట్రడ్యూస్ ఓపియం సో దట్ ద ఎంటైర్ పాపులేషన్ గెట్స్ డిగ్రేడెడ్.
Right. So if today, if our youth is, I mean, if all the, I'm sure a lot of your subscribers are watching this also, right? If you really think you are a patriot and if you care about country, Dhurandhar లాంటి మూవీ చూస్తాడు, వెరీ గుడ్, రైట్? బట్ మోర్ ఇంపార్టెంట్లీ, డు నాట్ నార్మలైజ్ డ్రగ్స్. Yeah. It is not fashionable. It might seem fashionable, but it is not, because of after effects అనేది ఎవరు చూపించట్లేదు. సో ఖచ్చితంగా సార్ అన్నట్టుగా సార్ అయితే అంటే బిఫోర్ వి కంటిన్యూ, అంటే ఈ డ్రగ్స్ లోపలికి ఎలా వస్తున్నాయి అనేది మీరు అన్నట్టుగా టనలింగ్. So there are, so today if you look, you can't get anything by air, అవును, right? Because the Air Force is monitoring, everybody is monitoring, their defense radars monitoring, right? You cannot cross on the ground because army is constantly patrolling. అవును, అవును. So వీళ్ళు ఏం చేశారంటే, they have dug tunnels under the, so on the Pakistan border there are two fences. పెద్ద ఫెన్సెస్ ఉంటాయి, దే ఆర్ లైక్ 10, 12 feet, 14 feet ఫెన్సెస్ ఉంటాయి, రెండు ఉంటాయి, ఒకటి ఇటు పక్కన ఒకటి అటు పక్కన, రైట్? సో నౌ ఇట్ ఇస్ నాట్ వెరీ ఈజీ టు క్రాస్ ఫ్రమ్ వన్ ఫెన్స్ టు అదర్ ఫెన్స్. సో వాట్ దే డూ ఇస్ దే డిగ్ టనల్స్ అండర్ బోత్ ద ఫెన్సెస్ ఇన్ సెలెక్ట్ ఏరియాస్. సో వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు, బార్డర్ పెట్రోల్ ఎప్పుడు వెళ్తుంది, పెట్రోల్ వెన్ ఇట్ కమ్స్ బ్యాక్. దే డిగ్ దోస్ టనల్స్, దే హైడ్ ఇట్ అండర్ ద గ్రౌండ్, అండ్ ద ఇన్ఫ్లక్స్ అండ్ అవుట్ఫ్లక్స్ ఆఫ్ ద డ్రగ్స్ happens through those tunnels. ఇఫ్ యూ హావ్ సీన్ దట్ మూవీ బజరంగి భాయిజాన్, అవును సార్, చూపిస్తాడు కదా టనల్ నుంచి అవును, అమ్మాయిని తీసుకొని. అవును, ఎస్పెషలీ ఇన్ డెజర్ట్ అండ్ టెరెన్స్, డెజర్ట్స్ ఉన్న టెరెన్ లో ఈజీ టు డిగ్ అండ్ ఈజీ టు క్లోజ్ ఆఫ్టర్ డిగింగ్. అండ్ ఇప్పుడు వీళ్ళు డ్రోన్స్ ద్వారా కూడా సప్లై చేస్తున్నారు సార్. దే యూజ్ డ్రోన్స్ టు జస్ట్ డ్రాప్. డ్రోన్ లో నేను ఒక GPS కోఆర్డినేట్స్ ఫిక్స్ చేస్తాను, డ్రగ్స్ ఒక 2 kgs ప్యాకెట్ పెడతాను, ఇట్ గోస్ డ్రాప్స్ ఇన్ కమ్ బ్యాక్. అండ్ దే ఆల్సో యూస్ క్యాటపుల్ట్స్ కూడా యూస్ చేస్తారు, పెద్ద హెవీ క్యాటపుల్ట్స్ దే విల్ క్రియేట్ 5-10 kgs, దే విల్ వాక్ బ్యాక్ మేబీ 50-60 meters, లీవ్ ఫ్రమ్. సో దిస్ ఇస్ ద ఇంజనీరిటీ సార్. అంటే వాళ్ళు అంటారు కదా, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా. సో దట్ ఈస్ హౌ దే హ్యావ్ డన్ దిస్. సో అది మనం యూ హ్యావ్ టు హ్యావ్ సింపుల్ సార్, the attacker always outsmarts the defender. So you have to be up your sleeves. అసలు వీడు ఏం చేస్తున్నాడు, కొత్తగా ఏం చేస్తున్నాడు, కమింగ్ త్రూ ది వాటర్ రూట్, ది ఓషన్ రూట్ ఈజ్ ఆల్సో బిగ్ రూట్ సార్. సో డెసిగ్నేటెడ్ స్పాట్స్ లో సార్, ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ హౌ ది క్యాటిల్ ఇస్ స్మగ్ల్డ్ బంగ్లాదేశ్ కి, దే విల్ నాట్ డూ ఎనీథింగ్. వెస్ట్ బెంగాల్ బార్డర్ ఒక క్యాటిల్ మెడకి ఒక లాగ్ కట్టేస్తారు, దే లీవ్ ది క్యాటిల్, ఆ వాటర్ ఫ్లోతో క్యాటిల్ అదే పోతుంది. సో దిస్ ఇస్ హౌ దే హ్యావ్ క్రియేటెడ్ కొత్త విధాలుగా ఎలా స్మగ్లింగ్ చేయాలి అన్నది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ సార్. మన దేశానికి చాలా మంది మన దేశం ఎదగొద్దు అని చెప్పేసి కాసుకొని కూర్చొని ఉన్నారు సార్. ఏ విధంగా అయితే మన దేశాన్ని దెబ్బతీయచ్చో ఆ విధంగా దెబ్బతీస్తారు సార్. మనకి పాకిస్తాన్ మాత్రమే కనిపిస్తుంది సార్ యాజ్ అన్ ఎనిమీ, కానీ పాకిస్తాన్కి అంత బుర్ర లేదు సార్. The brain feeders to Pakistan is countries like America, UK, Germany and all. Who knows? India if left, India will become a superpower. ఇండియాని ఆపాలి అంటే లోపల డిస్టర్బెన్సెస్ కంటిన్యూస్గా ఉండాలి, బార్డర్లో ఎంగేజ్డ్గా ఉండాలి. అది జరగాలి అంటే వీ నీడ్ అ పర్సన్ హూ కెన్ డూ ఇట్. దట్ ఈస్ వై పాకిస్తాన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద వెస్ట్. లేదు అంటే ఇండియా విల్ రైజ్. ఇప్పుడు చైనా ఎలాగైతే ఎదుర్కొంటుందో అమెరికాకి, రేపు ఇండియా కూడా ఎదుర్కొంటుంది. Also if you see, right, we keep talking about, developed country by 2047, right, వికసిత్ భారత్. కానీ మీకు ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చే మనుషులు, ఇప్పుడు చిల్డ్రన్ హూ ఆర్ దేర్, ఇఫ్ దే ఇట్ సెల్ఫ్ ఆర్ డిగ్రేడెడ్, హౌ విల్ యూ బిల్డ్ దట్ వికసిత్ భారత్ బై 2047? నెక్స్ట్ జనరేషన్ లేదు కదా, బిల్డ్ చేసే నెక్స్ట్ జనరేషన్ అవైలబుల్ లేదు మీకు. ఎందుకంటే వాళ్ళకు ఆల్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్, అది డ్రగ్స్ అయినా కానీ, మీకు రెవల్యూషనరీస్ అయినా కానీ, pulling them aside, on waylating them through all distractions అయినా కానీ, this is to ensure that the next generation is not able to build on the current base. కరెంట్ ఒక బేస్ బిల్డ్ అయింది, $4 trillion ఎకానమీ ఒకటి బిల్డ్ అయింది. అక్కడి నుంచి పైకి వెళ్ళాలంటే యూ నీడ్ అ బెటర్ అండ్ హార్డర్ వర్కింగ్ అండ్ స్ట్రాంగర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్ జనరేషన్. హౌ డు ప్రివెంట్ దట్ జనరేషన్ ఫ్రమ్ కమింగ్ అండ్ క్రియేటింగ్ దట్ గ్రోత్? టు కిల్ దెమ్ యూజింగ్ డ్రగ్స్. సో దే ఆర్ హిట్టింగ్ అవర్ స్పైన్ సార్. సార్ అందుకే అంటారు, ఒక కంట్రీకి ద బిగ్గెస్ట్ థ్రెట్ ఈజ్ ద యూత్ ఓన్లీ. ఓ యూత్ స్టేజ్ దాటిన తర్వాత ఈ బికమ్స్ ఎ ఫ్యామిలీ మ్యాన్, ఎ ఫ్యామిలీ ఉమెన్, దే ఆర్ బిజీ విత్ దర్ ఓన్ ఫ్యామిలీ. యూతే ఉంటాడు, వీడిని టార్గెట్ చేయాలి. వీడిని టార్గెట్ చేస్తే ఆ దేశాన్ని టార్గెట్ చేసేయచ్చు. అందుకే నేను అంటాను నా క్లాస్లో పిల్లలు కూడా, యూ ఆర్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ద నేషన్.
నువ్వు బాగుపడితే బాగుపడ్డావు, లేదంటే దేశాన్ని సంకనాగిస్తావు. బికాస్ యు ఆర్ దట్ బ్లడ్ ఈస్ బాయిలింగ్, అవును. యూ జస్ట్ నీడ్ ఏ డైరెక్షన్, యూ విల్ ఫైర్ ఇన్ దట్ డైరెక్షన్. నీకు ఉద్యోగం వచ్చింది, ఏదైనా సెటిల్ అయ్యావంటే బాగానే ఉంది, లేదు అంటే యూ బికమ్ ది థ్రెట్. యూ టెల్ మీ, వై విల్ అన్ ఎనిమీ టార్గెట్ అన్ ఓల్డ్ మ్యాన్ లైక్ హిమ్ అండ్ మీ? వాడికి ఏం వస్తుంది? అవును. వాడికి ఏం రాదు. నాకు అంత ధైర్యం లేదు, నాకు అంత జోష్ లేదు, బ్లడ్ బాయిలింగ్ చల్లబడిపోయింది. Yeah. సో హీ విల్ టార్గెట్ ద యూత్. యంగ్స్టర్స్. డ్రగ్స్ ఇచ్చి మైండ్ని సైకలాజికల్గా రాడికలైజ్ చేసి వదిలేయాలి దేశం. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. అందుకే అంటున్నాను, దే ఆర్ డిస్ట్రాయింగ్ ది స్పైన్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ యూత్ ఈస్ ద స్పైన్ ఆఫ్ దిస్ కంట్రీ. దే ఆర్ ద బిగ్గెస్ట్ అసెట్ ఇఫ్ గ్రూమ్డ్ వెల్, skilled well, motivated well. They are the biggest threat to the nation if they are not done these three. Right. And for some reasons, because మన దేశం హార్డ్లీ 70 years of independence, చాలా మందికి ఉద్యోగాలు లేవు, చాలా మందికి వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళు అవ్వలేకపోతున్నారు. సో దట్ ఈస్ ది బ్యాటిల్ గ్రౌండ్ ఫర్ యువర్ ఎనిమీ. అక్కడి నుంచి పట్టుకొని యాంటీ ఇండియా సెంటిమెంట్ క్రియేట్ చేయాలి. సో ది యూత్ ఏమనుకుంటుంది, అవును నా దేశం నాకేమి ఇచ్చింది, నా దేశం నాకేమి ఇవ్వలేదు, వాడు చెప్తుంది కరెక్టే కదా అని చెప్పి ఇగ్నైట్ అయిపోతుంది. అండ్ ఇగ్నైట్ అయిపోయి మన దేశం మీదకి వస్తుంది. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఐఎస్ఐ ఉంది కదా, సో ఐఎస్ఐ ఇప్పుడు ట్రైనింగ్ క్యాంప్స్ ఇవన్నీ చేసి అక్కడ ఉన్న పిల్లల్ని కంప్లీట్ బ్రెయిన్ వాష్ చేసి ఇండియాలో కొంతమంది ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు కదా, అంటే ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందండి? అంటే హౌ ఆర్ పీపుల్ కమింగ్ ఇన్ టు అవర్ కంట్రీ బార్డర్? You mean to say the Pakistanis coming to India, or Indians going to Pakistan, getting trained and coming back to India? గెటింగ్ ట్రైన్ అండ్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. అంటే ముజాహిదీన్స్ ని ట్రైన్ చేస్తారు కదా, అంటే హౌ ఇస్ దిస్ ఎంటైర్ థింగ్ హ్యాపెనింగ్ ఇంత టైట్ సెక్యూరిటీలో కూడా? దీనికి ఒక మా డిఫెన్స్లో ఐ వాజ్ ఇన్ ది ఆర్మీ ఇన్ JNK పోస్టెడ్. దెర్ ఈస్ వన్ ఇండికేటర్ సార్. ఈ ఇండికేటర్ ఏంటంటే, హ్యాజ్ ఎనీబడి ఫైల్డ్ అ మిస్సింగ్ రిపోర్ట్ ఇన్ ది పోలీస్ స్టేషన్? నా కొడుకు గత 2 రోజులుగా కనిపించట్లేదు, శవం కూడా దొరకలేదు, కొడుకు కూడా కనిపించట్లేదు అంటే ఏంటి? వెళ్ళిపోయాడు. మీకు బుర్హాన్ వనీ ఎపిసోడ్ ఒకవేళ మీకు తెలిస్తే కనుక, వెన్ బుర్హాన్ వనీ హీ వాజ్ టెర్రరిస్ట్ హూ వాజ్ కిల్డ్ బై అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆయన ఫ్యూనరల్కి 100 లక్షల మంది వచ్చారు. హీ గాట్ ఎ హీరోయిక్ సెండ్ ఆఫ్. ఒక యూత్కి, ఉద్యోగం లేని యూత్కి ఆ హీరోయిక్ సెండ్ ఆఫే కదా కావాలి సార్. సార్, గన్స్ ఆర్ ప్యాషన్ ఫర్ ది యూత్. అండ్ ఇఫ్ యూ టెల్ హిమ్ యూ విల్ గెట్ అన్ AK-47, వాడు దేనికి వాడతాడో మర్చిపోతాడు. నాకు AK-47 దొరుకుతుంది, నేను చనిపోతే 6 లక్షల మంది వస్తారు, 7 లక్షల మంది వస్తారు, ఐ విల్ గెట్ ఎ హీరోయిక్ సెండ్ ఆఫ్. హీ గెట్స్ మోటివేటెడ్ అండ్ హీ విల్ రన్ అవే. బికాజ్ ఆర్మీ ఈజ్ డిప్లాయిడ్ ఇన్ ది వ్యాలీ ఫర్ మెనీ ఇయర్స్ నౌ, 7 decades అయిపోయింది. మేబీ ఆర్మీ వుడ్ హ్యావ్ మిస్హ్యాండిల్డ్ సంబడి. అరే నా ఇంట్లో వచ్చి ఆర్మీ వాడు నన్ను, నా ఫాదర్ని, మా మదర్ని మిస్ట్రీట్ చేశాడు, నేను కూడా పగ తెచ్చుకుంటా, వెళ్ళిపోతాను. సో ది ఎనిమీ విల్ యూజ్ ఇట్ యాజ్ ఎ నరేటివ్ అగేన్స్ట్ యూ అని. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ద రాడికలైజేషన్కి. అందుకే మన ఆర్మీ చీఫ్ హీ స్పోక్ అబౌట్ డీరాడికలైజేషన్ అండ్ కౌంటర్ రాడికలైజేషన్. ఆ రాడికలైజేషన్ని ఆపాలి. ఆ రాడికలైజేషన్ని ఆపాలి అంటే ఒక టార్గెటెడ్ స్ట్రాటజీ ఉండాలి, అప్పుడే మనం ఆపాలి. బికాజ్ అవర్ కంట్రీ ఇస్ హ్యూజ్ అండ్ పాపులేషన్ ఇంత ఎక్స్ప్లోజన్ ఉంది కాబట్టి యూ విల్ హ్యావ్ టు డూ సంథింగ్. అండ్ ఈ పాపులేషన్ విషయం వచ్చిందని చెప్తున్నాను సార్, మన దేశంలో ది టైమ్ హ్యాస్ కమ్, యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ఎ లా టు కంట్రోల్ ది పాపులేషన్. లైక్ చైనా డిడ్ వన్ చైల్డ్ పాలసీ, వీ నీడ్ టు బ్రింగ్ సమ్ పాలసీ లైక్ దాట్. 1 or 2 ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ ప్రెరోగేటివ్. లేదు అంటే ఈ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అవుతా ఉంది అంటే మాత్రం మన దేశం ఎప్పటికీ ఒక డెవలప్డ్ కంట్రీ లాగా కానీ రాదు. ఎందుకంటే పాపులేషన్ ఇస్ ద డినామినేటర్, బేస్. మీరు ఎంత గ్రోత్ చేసినా డినామినేటర్ పెరుగుతూ ఉన్న కొద్దీ దేశం ముందుకు వెళ్ళదు సార్. సో ఈ పాపులేషన్ కూడా ఖచ్చితంగా ఆగాలి. 1 or 2 వాట్ ఎవర్ ది గవర్నమెంట్ డిసైడ్స్, ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ విత్ వెరీ స్ట్రిక్ట్ దిస్ థింగ్. లేదంటే ఎక్స్ప్లోజన్ వల్ల మనకు ప్రాబ్లమ్ వస్తుంది. సెకండ్లీ అగైన్ యాడింగ్ ఆన్ టు హిస్ పాయింట్, ప్రీవియస్ పాయింట్ ఆఫ్ రాడికలైజేషన్, రైట్? ఇప్పుడు మీకు JNKలో, నాట్ నౌ, ఐ థింక్ ఆఫ్టర్ 2019 లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్, బట్ బిఫోర్ దాట్ దెర్ వాజ్ నో ఎంప్లాయ్మెంట్. వాడు దేనికి ఎదురు చూస్తాడు? ఎంప్లాయ్మెంట్ లేదు, వాడు బిజినెస్ నడుపుకోలేడు, టూరిజం లేదు, ఎందుకంటే టెర్రరిజం వల్ల ఎవరు రావట్లేదు, వాడు అక్కడే కూర్చొని ఏదో తిరుగుతూ ఉంటాడు వాడికి. సో వాడికి లైఫ్లో ఒక మిషన్, ఒక అంబిషన్ ఒకటి ఏముంది, అప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారు. సైకలాజికల్గా దాట్ ఈస్ వెన్ బుర్హాన్ వానీ ఫ్యూనరల్ టైప్లో ఒక ఈవెంట్ అవుతుంది. సో వాడికి ఏం చేస్తాడు, అది మీ లైఫ్, వాడు నీ హీరో అలా అని చూపించిన తర్వాత వాడికి ఎలాగో నేను ఏం చేయట్లేదు కదా, అలా చేస్తే నేను హీరో అవుతానేమో, అలాంటి రికగ్నిషన్ నాకు కూడా దొరుకుతుందేమో అని
And that is when they start moving towards the other side. Now, thankfully, now businesses have started coming up, employment has started changing. అవును నేను మంచిగా చదువుకుంటే ఏదో ఒక నాకు జాబ్ వస్తుంది అయినా కానీ నాకు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటా అయినా కానీ now they have started seeing that there is another better way of life, right? Hopefully in a few years it will change, because these things time పడుతుంది చేంజ్ అవ్వడానికి, మైండ్ సెట్ చేంజ్ కదా. అంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఎల్డర్ బ్రదర్స్, అంకల్స్, ఆంటీ ఇదంతా ఏం చూడలేదు కదా, వాళ్ళకి తెలిసింది ఏం లేదు, తెలిసింది టెర్రరిజం తెలుసు, కొంచెం ఏదో చేసుకుంటారు వాళ్ళు, రైట్? సో ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి కొంచెం టైం అవుతుంది, బట్ వీ షుడ్ కంటిన్యూ ఆన్ దట్ సేమ్ పాత్, గివింగ్ దెమ్ అ పర్పస్. పర్పస్ కుడ్ బి జాబ్, పర్పస్ కుడ్ బి ఎడ్యుకేషన్, పర్పస్ కుడ్ బి వెల్ బీయింగ్. అది ఉంటే ఈ సైడ్లో వస్తారు, అది లేదనుకోండి మళ్ళీ అటు పక్కన వెళ్తారు. సార్ అయితే సో అనీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఓవరాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. Thanks for calling, sir. Thank you for calling. Thank you so Thank you much so for having much, sir. me. Thank you.